నమస్తే సాగర్ గారు. నమస్తే. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సార్, అనేక ఏళ్ల నాటి నుండి చట్టాలు లేకపోతే ఐపీసీ అని, సిఆర్పిఎఫ్ అని ఇలా ఎన్నో రకాలుగా పిలుచుకున్నప్పటికీ అసలు చట్టాలు అనేవి ఎందుకు రూపొందించుకున్నాం, ఇవి అసలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, అండ్ దీనివల్ల ఇప్పుడు కొత్తగా చట్టాలు మార్చినందుకు దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, లేకపోతే గతంలో చట్టాలు ఎలా ఉండేవి, ప్రస్తుతానికి చట్టాలు మార్చారు, ఎలాంటివి మార్చారు, వీటన్నిటి గురించి తెలుసుకునే పోయే ముందు అసలు చట్టాలంటే ఏంటి, ఎందుకు రూపొందించారు, దీని గురించి వాటి మూలాల గురించి ప్లీజ్. భారతదేశంలో అనాది కాలం నుంచి కూడా ఏ తప్పుకు ఏ శిక్ష అనే దాని మీద ఫుల్ క్లారిటీ ఉంది. అప్పటి ఉన్నటువంటి రాజులలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారం వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సొంత చట్టాలు ఉండేటివి. ఆ చట్టం ప్రకారము ఎవరైనా తప్పు చేస్తే ఏ తప్పుకు ఏ శిక్ష, సివిల్ సంబంధించి కానీ క్రిమినల్ సంబంధించి చట్టాలు ఉండేవి. ఎప్పుడు రూపొందించారు సార్? ఏ కాలంలో? అంటే కేవలం ఇది రాజ్యాంగబద్ధంగా రూపొందించిన చట్టాలు అప్పటి నుండే చూడవచ్చా? అంటే మాకు తెలిసిన చట్టం గురించి అయితే బ్రిటిష్ వచ్చినప్పటి నుండి, లేదంటే రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ నుండే తెలుసు. కానీ దానికంటే ముందు రాజులుండే, రాజ్యాలుండే, అప్పుడున్న చట్టాలు లేకపోతే ఇప్పుడున్న చట్టాలు, ఇవి రెండు ఒకటిగానే చూడవచ్చా? మనం ఏ రకంగా చూడవచ్చు చట్టాలు? మానవుడు గుంపుగా, సమిష్టిగా, సొసైటీగా బతకడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చట్టాలు ఉన్నాయి. ఇండివిజువల్గా మనిషి ఉన్నప్పుడు తనకు తాన మీద తాను అఫెన్స్ చేసుకోలేడు. ఎప్పుడైతే సొసైటీగా ఉండడం స్టార్ట్ అవుతాడో, ఒకరి మీద ఒకరికి అఫెన్స్ జరగడము, ఒకరి వస్తువు ఒకరి లాక్కోవడము, ఒకరి మీద ఒకరి రాంగ్ క్లెయిమ్స్ చేసుకోవడము, ఇవన్నీ జరిగినప్పుడు ఈ సొసైటీని కంట్రోల్ చేసి మెయింటైన్ చేయడానికి ఏదో ఒక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్నే చట్టం అన్నారు. ఆ చట్టము అప్పట్లో ఎక్కడ రాజ్యాలు ఎక్కడ గుంపులుగా, అప్పుడు ఎక్కడ నాగరికత అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ నాగరికత కూడా వాళ్ళ లోకల్గా వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు కొన్ని అనుకొని ఈ తప్పులకు ఈ శిక్ష, ఇవి చేయకూడదు, ఇవి చేయొచ్చు అనేటి హద్దులు పెట్టుకున్నది. అవి చట్టాలు. ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ లాంగ్ స్టాండింగ్గా ఆచరించు వస్తూ అవే చట్టాలు జరిగాయి. ఇప్పుడు రాజ్యాలు ఉన్నప్పటికీ చట్టాలు ఉండేవి. అక్కడున్న ఆచారాల, వ్యవహారాలు, పద్ధతులను బట్టి ఈ రాజ్యంలో ఈ పని చేస్తే నిషేధం అని విధిస్తే ఆ రాజ్యంలో అది చేయకూడదు, వేరే రాజ్యంలో ఇంకోటి నిషేధం ఉండేది. అయితే ఎప్పుడైతే మొఘలాయులు భారతదేశం మీద దండయాత్ర చేసి వచ్చారో వాళ్ళు కత్తిని నమ్ముకున్నారు. కత్తిని నమ్ముకొని ఈ దేశం మీదకి వచ్చి ఇక్కడ ఉన్న సంస్కృతిని కొల్లగొట్టి, ఇక్కడ ఉన్నటువంటి హిందువులను మతం మార్చి, గుళ్ళను కూలగొట్టి, దోచుకొని, మానభంగాలు చేసి, మర్డర్లు చేసి, కన్వర్షన్స్ చేసి 800 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించారు. 800 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే మొఘళ్ళ యొక్క ఆధిపత్యం పడిపోతున్న సమయంలో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసుకొని చేయడానికి ఒక ఇంగ్లీష్ ఆఫీసర్ని ఇక్కడ అపాయింట్ చేశారు. ఆయన పేరు టీబీ మెకాలే. టీబీ మెకాలే అనేటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఉన్నటువంటి అన్ని రాజ్యాలను, సామంత రాజ్యాలను, అప్పుడున్నటువంటి అన్ని ప్రదేశాలను తిరిగి అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి బ్రిటిష్ పార్లమెంట్కి ఇచ్చాడు. బ్రిటిష్ పార్లమెంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఐ హ్యావ్ ట్రావెల్డ్ ది లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఇండియా, ఐ హ్యావ్ సీన్ నో బెగ్గర్, ఐ హ్యావ్ సీన్ నో థీఫ్. భారతదేశంలో నేను లెంత్ అండ్ బ్రెత్ మొత్తం చూసి వచ్చిన, నాకు ఒక దొంగ కానీ ఒక బిచ్చగాడు కానీ కనిపించలేదు. భారతదేశంలో ఎంత సంపద ఉంది అంటే ఆ సంపదను లెక్కబెట్టడానికి వాళ్ళు ఈ వెయింగ్ సిస్టమ్ ద్వారా వెయింగ్ తోటి తులం వేసి ఇంత డబ్బును లెక్క పెట్టేవాళ్ళు కాదు. అంత డబ్బు భారతదేశంలో ఉన్నది. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ వాళ్లకు వ్యసనాలు లేవు. ఇప్పుడేదో సినిమాలలో మనకు అప్పుడు మందు తాగేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు, వ్యసనాలు లేవు. భారతదేశంలో మొదటి వైశ్య గృహాన్ని తీసుకొచ్చి పెట్టింది బ్రిటిషర్లు. అఫీషియల్గా ముందు చాలా సంపన్నమైన దేశమే, అయితే సంపన్న దేశం. అఫీషియల్గా తీసుకొచ్చి కోల్కతాలో పెట్టారు. భారతదేశంలో ఫస్ట్ గోవధశాలను తీసుకొచ్చి పెట్టింది బ్రిటిషర్లు కోల్కతాలో. ఎందుకంటే ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కోల్కతా ఉండే, బ్రిటిష్ క్యాపిటల్. భారతదేశంలో ఫస్ట్ మద్యం దుకాణం పెట్టింది బ్రిటిషర్లు కోల్కతాలో.
అంతకన్నా ముందు వ్యసనాలు లేవు. వాళ్ళు సంపాదించిన సంపాదనలో వాళ్ళకు సరిపోయేంత సంపదన మాత్రమే పెట్టుకొని ఆ మిగతా సంపదన అన్నిటిని కూడా ధర్మకార్యాలకు, గుళ్ళకు, గురుకులాలకు, దాన ధర్మాలకు ఇస్తుంటారు. కాబట్టి ఈ అన్నిటికీ మూల కారణము భారతదేశం యొక్క అస్తిత్వానికి, సంపదకు, సాంప్రదాయాలకు, కల్చర్కి, హెరిటేజ్కి, ఈ హయ్యెస్ట్ లివింగ్ స్టాండర్డ్కి మొత్తం కారణం ఏంటంటే భారతదేశం యొక్క ఎడ్యుకేషన్ సిస్టము. భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుండదంటే 5 సంవత్సరాల 5 నెలల 5 రోజులు నిండిన వ్యక్తిని గురుకులంలో జాయిన్ చేస్తే 12 సంవత్సరాలు గురుకులంలో చదువుకొని బయటికి వచ్చిన తర్వాత ఏదైనా పని చేసుకొని బతకగలుగుతారు. అంత క్వాలిఫై చేసి పంపించేవారు. ఇది భారతదేశం యొక్క చెడు. ఇప్పుడు భారతదేశాన్ని మనము ఎన్స్లేవ్ చేయాలంటే ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఖతం చేసేసేయాలి. గురుకుల వ్యవస్థ సిస్టమ్ని ఖతం చేయాలి. ఏం చేయాలి? కూలుకోవద్దు, గురుకులాల్లో ఎవరు జాయిన్ చేయొద్దు అని అంటే ఎవరు జాయిన్ చేయకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి, శ్రీకృష్ణుడు కూడా సాందీపాని అనే గురువు దగ్గర గురుకులంలోనే చదువుకున్నాడు. శ్రీకృష్ణుడి కాలంలో కూడా ఆ బ్రిటిషర్ ఆఫీసర్ ఇండియాకి వచ్చినప్పుడు కూడా అప్పటి భారతదేశంలో కూడా అప్పుడు గురుకుల వ్యవస్థ నడిచినట్టు అంత స్ట్రాంగ్గా భారతదేశ యొక్క సొసైటీలోకి గురుకులం ఎంటర్ అయిపోయింది. దాన్ని విడదీయలేవు. ఏం చేయాలంటే ఎట్ వన్ స్ట్రోక్ బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి 1 స్ట్రోక్లో గురుకులాలను బ్యాన్ చేసేసి కొల్లగొట్టేసేసారు. అయితే బ్రిటిషర్ ఏం చేసిండంటే మొఘలాయులు భారతదేశాన్ని ఎన్స్లేవ్ చేయడానికి కత్తిని నమ్ముకుంటే బ్రిటిషర్లు చట్టాన్ని నమ్ముకోరు. అట్లా ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి గురుకులాలను బ్యాన్ చేయడము, ఫారెస్ట్ యాక్ట్ తీసుకొచ్చి ఫారెస్ట్లో ఉన్నటువంటి ఖనిజాలతోటి అప్పటి భారతీయులు తయారు చేసినటువంటి ఫైనెస్ట్ ఐరన్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయకుండా కంట్రోల్ చేయడం, ఈ వరకు అన్ని బ్యాన్లు చేసేసి వ్యవస్థలలో ఇక్కడ ఉన్నటువంటి సొసైటీలో వృత్తులు లేకుండా చేశారు ఫస్ట్. తర్వాత అన్ని స్పిన్నింగ్ మిల్స్ని అప్పుడు అన్ని చేతితో నేసేవారు కదా పట్టు, దాన్ని బ్యాన్ చేసేసారు. అది బ్యాన్ చేసి ఇంగ్లాండ్లో ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువులను బట్టలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవారు. అందుకరికి విదేశీ వస్తు బహిష్కరణ అనే సిస్టమ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇండియాలో బట్టలు లేక కాదు, ఇండియాలో ఫైనెస్ట్ క్వాలిటీ బట్టలు కట్టుకుంటాక చేసేవారు. ఒక చట్టం తీసుకొచ్చేసి దీనికి బ్యాన్ చేసేసి చేతులు నరికేసారు. నేత కార్మికుల చేతులు నరికేసారు. దాదాపుగా ట్రేడర్స్ అంతా కొన్ని లక్షల మంది నేత కార్మికుల చేతులు నరికేసి, ఎందుకంటే వాడు కుట్టద్దు, వానికి అలవాటు, అదొకటే పని వస్తుంది. చట్టం తీసుకొచ్చినా వాడు పని చేస్తుండు కాబట్టి చట్టం ఎవడైతే నేస్తాడో వాడు చేయి నరకేస్తామని చెప్పేసి చట్టం తీసుకొచ్చి నరకేసేసాడు. ఈ రకంగా తీసుకొస్తుంటే భారతదేశంలో రివోల్ట్ స్టార్ట్ అయ్యింది. తాంత్యా తోపే, రాణి లక్ష్మీబాయి వీళ్ళందరూ కలిసి కూడా రివోల్ట్ చేయాలి, ఈ బ్రిటిష్ యొక్క ఈ వీళ్ళను రివోల్ట్ చేసేసి వీళ్ళను తరిమి కొట్టాలి అనే ఆలోచనతోటి మీరట్ క్యాంటు, ఝాన్సీ క్యాంటు వీటిలలో ఒకటేసారి ఆర్మీ క్యాంట్ల మీద దాడి చేసి చంపేయాలి అని ప్లాన్ చేసుకొని 1857లో రివోల్ట్ చేసేసి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వీర సావర్కర్ దాన్ని అప్పటి ఉన్నటువంటి బ్రిటిష్లు, ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ యొక్క మానసిక పుత్రులు ఎవరైతే అప్పుడు ఉండానో ఇండియాలో వాళ్ళందరూ దాన్ని సిపాయి మ్యూటినీ అన్నారు. అది మ్యూటినీ కాదు, ప్రథమ స్వతంత్ర సమరము 1857లో జరిగింది. ప్రథమ స్వతంత్ర సమరం అని వీర సావర్కర్ దాన్ని వర్ణించి దాని మీద ఒక పుస్తకం రాశాడు. అప్పటి నుంచి దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు 1857. 1857లో ఆ మీరట్, ఝాన్సీ ఎక్కడెక్కడైతే ఆర్మీ క్యాంప్స్ ఏర్పాటు చేశారో కంటోన్మెంట్స్ బ్రిటిష్ వాళ్ళు, దాని మీద భారతీయులు చేసిన దాడి మీద వాళ్ళకు మొత్తం షాక్ అయిపోయింది. బ్రిటిష్ క్రౌను, బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ ఆఫీసర్లు ఏంది ఒకటేసారి ఇట్లా రివోల్ట్ చేసేస్తే అది ఒక ప్రాంతంలో జరిగింది, భారతదేశం మొత్తం జరిగితే ఎట్లా, దీన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలని మళ్ళీ టీబీ మేకాలని పంపించారు. వాడు ద మోస్ట్ ఫైనెస్ట్ ఆఫీసర్ ఉండే బ్రిటిష్ ఆఫీసర్, వాడికి ఎక్కడ ఏం చేయాలనో ఎక్కడ ఏం చేయొద్దు అని తెలుసు అని పంపించారు. వాడు మొత్తం సర్వే చేసి ఏం చెప్పిండంటే భారతీయులకు ఇప్పటి వరకు లోకల్ చట్టాలు ఉండేవి, యూనిఫైడ్ మొత్తం భారతదేశానికి చట్టం లేదు. కాబట్టి ఏం చేయాలంటే మనమే కోడిఫైడ్ పీనల్ సెక్షన్స్ని కోడిఫై చేసి దాన్ని చట్టంగా రూపొందించి దీని మీద పెట్టేసేయాలి. ఇది చేస్తే ఈ శిక్ష, నువ్వు క్రౌన్కి బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తే ఈ శిక్ష, ఉరి శిక్ష, కాలాపన్ని శిక్ష, ఈ రకమైన శిక్షలన్నీ కోడిఫై చేసుకుంటూ పీనల్ సెక్షన్స్ని బ్రిటిష్ పార్లమెంట్లో ఎనాక్ట్మెంట్ చేసినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ని 1860లో తీసుకొచ్చారు. ఎందుకు? 1857 లాంటి రివోల్ట్ మళ్ళీ జరిగితే
ఎక్కడన్నా స్వతంత్రం కోసం స్వతంత్ర సమరయోధులు పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని ఆదిలోనే నలిచేయాలి, వాళ్ళకు పెద్ద పెద్ద కఠినమైన శిక్షలు విధించాలి. 25 సంవత్సరాల లైఫ్ ఇంప్రిజన్మెంట్ వీర సావర్కర్కి వేసినట్టు 2 లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసారు ఆ కాలాపనిలో. అటువంటి శిక్షలు విధించి డిమోరలైజ్ చేసి ఈ స్వతంత్ర పోరాటాన్ని తొక్కి పడేసేసేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసి తీసుకొచ్చిన చట్టం 1860లో తెచ్చిన ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ అంటాం. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులను చట్టం ద్వారా వాళ్ళని స్లేవ్స్ చేయడానికి, బానిసలుగా ఉంచుకోవడానికి తీసుకొచ్చిన చట్టం అది. సో ఐపీసీ దురదృష్టం ఏంటంటే 1860లో తీసుకొచ్చారు. 1857లో జరిగిన ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కి రిజల్ట్ 1860 ఇండియన్ పీనల్ కోడ్. మన దురదృష్టం ఏంటంటే ప్రపంచ చరిత్రలో మనం ఎక్కడన్నా చూసుకున్నా అంటే బ్రిటిషర్లు ఎక్కడెక్కడైతే ఎన్స్లేవ్ చేసారో, ఎక్కడెక్కడైతే ఏ దేశాలను ఫస్ట్ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ పేర్లు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు మార్చేసారు. నీ ఐడెంటిటీ నువ్వు గుర్తు లేకుండా నీకు చేసేసారు. మీ పేరు మహేందర్, మిమ్మల్ని మహేందర్ అని పిలవరు, ఏదో పేరు పెట్టి పిలిచేస్తారు, బానిస పేరు పిలుస్తారు. అరే బానిస అంటాడు, నీకు తెలియకుండా నువ్వు బానిస అని చెప్పేసి నీ డిమోరలైజ్ అయిపోయి నువ్వు వాడు చెప్పినట్టు వినాలి. కుక్కని తీసుకొచ్చి కుక్క పేరు పెట్టేస్తారు చూసినావా, అట్లా పేరు పెడుతూ బ్రిటిష్ వాడు ఏం చేసిండు అంటే ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేసిండు, వాళ్ళ లీగల్ సిస్టమ్ని చేంజ్ చేసిండు, వాళ్ళ యొక్క మొత్తం సిస్టమ్ని చేంజ్ చేసేసి వాళ్ళని ఎన్స్లేవ్ చేసి పెట్టారు. రివోల్ట్ వచ్చి వెలగొట్టిన తర్వాత ఎక్కడెక్కడైతే డికాలనైజ్ అయినాయో బ్రిటిషర్ల నుంచి జపాన్ డికాలనైజ్ అయింది. జపాన్ చేసిన ఫస్ట్ పని ఏం తెలుసా అండి, బ్రిటిషర్లు వాళ్ళని ఎన్స్లేవ్ చేసిన టైంలో తెచ్చిన చట్టాలను, ఎడ్యుకేషన్ సిస్టమ్ను, భాషను మొత్తాన్ని ఓవర్త్రో చేసినాయి, చెత్తకుండా పడేసినాయి. పడేసి జపాన్ ఏ రోజైతే స్వతంత్రం అయిందో ఆ రోజే వాళ్ళ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళే తయారు చేసుకున్నారు, వాళ్ళ లీగల్ చట్టాలను వాళ్ళే తయారు చేసుకున్నారు, వాళ్ళ భాషను ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఈరోజు జపాన్ ఎక్కడ ఉంది, ప్రపంచంలో నంబర్ 1 కంట్రీస్లలో పోటీ పడుతుంది. జర్మనీలో కూడా అంతే, జర్మనీని ఎన్స్లేవ్ చేసినప్పుడు జర్మనీ కూడా ఎప్పుడైతే ఎన్స్లేవ్ అయిపోయి డికాలనైజ్ అయిందో అప్పుడు వాళ్ళ భాష, వాళ్ళ చట్టం, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుని వచ్చి ఇలా జర్మనీ కూడా నంబర్ 1 దేశం అయింది. భారతదేశం దురదృష్టం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కానీ బ్రిటిష్ వారి యొక్క మానస పుత్రులు ఉన్నారు ఇక్కడ ఉండి, లేదు ఇక్కడున్న చట్టాలను తీసేస్తే బ్రిటిష్ వాళ్ళు ఫీల్ అయిపోతారేమో. అప్పుడు చాలామంది డిమాండ్ చేశారు, అంబేద్కర్ గారు వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసింది ఏంటంటే బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత మన చట్టాలు మనం తీసుకొచ్చాలి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తేవాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి, బయటికి తీసుకొచ్చారు. ఆ డిమాండ్ను తొక్కిపెట్టి బ్రిటిషర్ల యొక్క మానస పుత్రులు బ్రిటిషర్ని సంతోషపరుస్తూ వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ వాళ్ళు ఇచ్చినటువంటి తాయిలాలకు జొల్లు గార్చుకున్నటువంటి వాళ్ళు కొంతమంది, ఎవరు వాళ్ళు పేర్లు తీసుకోండి నేను, అంటే అది పొలిటికల్ అవుతుంది ఎందుకంటే మనం సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాం కదా, పొలిటికల్ అవుతుంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ చట్టాలను మార్చకుండా ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ, అవసరం లేని తీసుకుంటూ, అవసరం అనేది పెట్టుకుంటూ అట్లనే కొనసాగుతూ వస్తుంది. ఇది డికాలనైజేషన్ ఆఫ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ అంటాను నేను ఈ చట్టాలను తీసుకురావడాన్ని. కొలనైజేషన్, డికాలనైజేషన్, బ్రిటిష్ యొక్క మానసిక పరిస్థితి నుంచి బయటికి వచ్చి మనకంటూ ఒక లీగల్ సిస్టమ్ని, లీగల్ చట్టాలను తీసుకొచ్చినటువంటి ప్రక్రియ ఈ చట్టాలను తేవడం. బ్రిటిషర్ ఏదైతే ఇంతకుముందు వాని ప్లానింగ్ ఏదైతే చెప్పానో చట్టాలను తీసుకొచ్చడం, అట్లా అనేక చట్టాలు తీసుకొచ్చాం. 1857 తర్వాత ఏదైతే టీబీ మెకాలే ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పాడంటే ఇంత సంపద ఎక్కడ, ఎందుకంటే అప్పుడు ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగినప్పుడు ఆయుధాలు కొనడానికి, ఆమ్నేషన్స్ చేయడానికి అనేక కోట్ల రూపాయలు, అప్పుడే ఎన్నో కోట్ల రూపాయలు వసూలైనాయి, డొనేషన్స్ వచ్చినాయి. ఎవరిచ్చారు? సామాన్య భారతీయుడు ఇచ్చాడు. వాడి దగ్గర డబ్బులు ఎక్కడివి? అంత డబ్బు ఉండేది అప్పుడు భారతీయుల దగ్గర. ఆ డబ్బులను మొత్తం మరి గుళ్ళల్లో అంతంత డబ్బులు ఎక్కడవండి? ఈ మొఘళ్ళు, ఈ గజనీలు, ఈ వీళ్ళందరూ వచ్చి దోచుకునేది ఎందుకు? గుళ్ళని ఎందుకు దోచుకున్నారు? భారతీయులు ఏం చేసేవారంటే వాళ్ళ అవసరానికి సరిపోయే డబ్బులు పెట్టుకొని మిగతా గురుకులాలకు, గుళ్ళకు ఇచ్చేవాళ్ళు. ఆ గుళ్ళ ఇచ్చినటువంటి ఆ డొనేషన్స్ కుప్పల బంగారాలు ఉండేటివి. అందుకొరకే గజనీలు, మొఘళ్ళు టార్గెట్ చేసింది గుళ్ళను కొల్లగొట్టి పోయినప్పుడల్లా 14 పడవలలో గజనీవి ఏం చేసిండు? మొహమ్మద్ గజనీవి ఫస్ట్ టైం వచ్చినప్పుడు సోమనాథ్ టెంపుల్ని 14 సార్లు ఎందుకు దాడి చేసిండు? 17 సార్లు కొల్లగొట్టిండు. యాక్చువల్లీ 17 సార్లు అదే గుడిని ఎందుకు కొట్టిండంటే 17 సార్లు కొల్లగొట్టినప్పుడల్లా ఫస్ట్ టైం 5 పడవల నిండా బంగారం తీసుకపోతే సెకండ్ టైం 7
అట్లా లాస్ట్ 14 పడవల నిండా డబ్బులు తీసుకుపోయాడు, బంగారం తీసుకుపోయాడు. బా గజనవీని డబ్బులు తీసుకుపోతుండని చెప్పేసి ప్రపంచం మొత్తం విషయం తెలిస్తే బ్రిటిషర్లు వచ్చారు వీడికి. అంత డబ్బు ఉండేది. ఇంత డబ్బు ఎందుకు భారతీయుల దగ్గర ఎందుకు ఉంటుంది అని అంటే మనకి ట్యాక్సులు లేవు అని చెప్పి ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొచ్చి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని తీసుకొచ్చి 100కు 90 రూపాయలు ట్యాక్స్ వేసి డబ్బులు వసూలు చేశారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది. తర్వాత మనం సవరణ చేసుకొచ్చుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఆక్ట్రాయ్ బ్రిడ్జిలు కట్టి బ్రిడ్జ్ దాటితే డబ్బులు కట్టాలని చెప్పింది వాడే. అంటే టోల్ ట్యాక్స్ టోల్స్ తీసుకొచ్చింది బ్రిటిషరే. ఏదో రకంగా భారతీయుల దగ్గర డబ్బులు ఉండద్దు. డబ్బులు ఉంటే డొనేషన్ చేస్తాడు. డొనేషన్ చేస్తే ఆర్మ్డ్ రివోల్ట్ అవుతుంది. అందుకరికే అప్పుడు హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ వీళ్ళ మన చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్ స్టార్ట్ చేసినటువంటి అది ఉంది కదా హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతుండే. వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండే. అందుకొరకే కాకోరీ డకేతీ చేసేది తెలుసు కదా, కాకోరీ ఇన్సిడెంట్. ఉత్తరప్రదేశ్లో కాకోరీ దగ్గర ట్రైన్ ఆపి బ్రిటిష్ వాళ్ళు వసూలు చేసి తీసుకుపోతున్నటువంటి ఆ డబ్బులను దొంగతనం చేసింది. భారతీయ స్వతంత్రం కోసం పోరాడే వారికి డబ్బులు ఉండద్దు అని అంటే భారతీయుల దగ్గర డబ్బులు ఉండద్దు అంటే ఏం చేయాలి? ట్యాక్సుల మీద ట్యాక్సులు వేయాలి. 100కు 90% ట్యాక్స్లు వేయాలి, వసూలు చేయాలి. రోడ్డు పోతే రోడ్డు మీద ట్యాక్స్ చేయాలి, బ్రిడ్జ్ దాటితే బ్రిడ్జ్ మీద ట్యాక్స్ చేయాలి, గూడ్స్ కొంటే గూడ్స్ మీద ట్యాక్స్ చేయాలి. అంటే ట్యాక్సులు వేసి లాస్ట్ ఉప్పు మీద కూడా ట్యాక్స్ వేసిండు వాడు. అందుకే ఉప్పు సత్యాగ్రహం వచ్చింది. గుజరాత్లోని ఒక ప్లేస్ నుంచి అంటే ఫస్ట్ రైల్వే లైన్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది నాకు కరెక్ట్ ఆ ప్లేస్ గుర్తట్లేదు ప్లేసెస్. ముంబైకి ట్రైన్ ట్రాక్ వేసారు. ఎందుకు వేసారు? ఆ ట్రైన్ ట్రాక్ ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం ఫర్టైల్ ల్యాండ్స్, కాటన్ పండేటువంటి ల్యాండ్స్. నంబర్ 1 కాటన్, ప్రపంచంలో నంబర్ 1 ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాటన్ పండేది ఆ ఒక లైన్లో. ఈ ఎడ్ల బండ్ల వీటిలో అప్పుడు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ లేవు కదా. ఎడ్ల బండ్లలో పట్టుకపోతే మస్తు టైం అయిపోతుంది, ఇదంతా కాదని చెప్పేసి అక్కడి నుంచి అక్కడికి ఫస్ట్ ట్రాక్ వేసి ట్రైన్ల నిండా ఈ కాటన్ నింపుకొని ముంబై పోర్టుకి తీసుకుపోయి పడవలల్లా ముంబై పోర్ట్ నుంచి ఆ కాటన్ తీసుకొని బ్రిటన్ తీసుకుపోయి ఆ ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ కాటన్ని తీసుకొని ఇక్కడ బ్యాన్ చేసారు కదా, నేత కార్మికులు చేతులు నరికేసారు కదా చేయొద్దని. అక్కడ బట్టలు నేసి ఆ బట్టలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు. అమ్మేవాళ్ళు. అప్పుడు ఫ్యాషన్ ఉండే కదా, డబ్బులు ఉన్నవాడు ఫారెన్ బట్టలు వేసుకుంటారు. మన దగ్గర ఉన్నటువంటి ఫైనెస్ట్ కాలేజ్ పట్టులు ఎట్లుంటాయంటే ఇక్కడ నుంచి బట్టలు వేసుకుంటే మీ చర్మం కనిపించేది. అవి ఎక్కడెక్కడ అప్పటి రోమ్ రాజులు కూడా మన బట్టలు కట్టుకునేవారు. పట్టు ఒక అగ్గిపెట్టెలో సరిపోయేంత చీర నేరేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ నైపుణ్యాన్ని ఖతం చేయాలంటే ఏం చేయాలంటే యాక్ట్ తీసుకొచ్చి ఖతం చేసేసారు. కాటన్తో నిండిపోయిన పడవలు ఉన్నాయి కదా, అవి రిటర్న్ వచ్చేటప్పుడు సముద్రంలో మునిగిపోతాయని ఏం చేశారంటే అక్కడి నుంచి ఉప్పు నింపుకొచ్చేవారు. మొత్తం ఇంగ్లాండ్ మొత్తం చుట్టూ సముద్రమేగా, ఉప్పు నింపుకొచ్చి ఇక్కడ పోసేవారు. ఆల్రెడీ మనకి ఇంత కోస్ట్ లైన్ ఉండి ఇంత ఉప్పు ఉంది, ఎవడన్నా ఉప్పు డబ్బులు పెట్టుకుంటాడు. అప్పుడు ఫ్రీ ఉంటుండే, ఉప్పు ఫ్రీ దొరుకుతుండే, డబ్బులు పెట్టుకున్నాడు. కానీ ఒకటి ఉప్పు ప్రొడక్షన్ కూడా బ్యాన్ చేసిండు వాడు, చట్టం తీసుకొచ్చి ఆ ఉప్పును కొనమని చెప్పిండాడు. దాని మీద గాంధీజీ విరోధం చేసి సాల్ట్ సత్యాగ్రహం అని చెప్పి దాండీ నుంచి మార్చి చేసిండు. అది దాండీ మార్చ్, ఇది సాల్ట్ సత్యాగ్రహం. దాన్ని కూడా ఉప్పు ఎట్లా స్వతంత్ర సమరానికి ఉపయోగపడదు అంటే బ్రిటిష్ వాడు చేసిన చట్టం చేసి ఇవన్నీ చేసిన విషయం ఎవరు చెప్పలే, కానీ ఉప్పు సత్యాగ్రహం గురించి చెప్పారు. బ్రిటిష్ వాడి కన్నింగ్నెస్ ఎవరు చెప్పలే. ఇట్లా చట్టాలు చేస్తూ తీసుకొచ్చిన చట్టాలలో ఈ ఐపీసీని గవర్న్ చేయనీకి సిఆర్పిసికి ఎవిడెన్స్లు ఏ ఎవిడెన్స్ పనిచేస్తుంది, ఏ ఎవిడెన్స్ పనిచేయదో చెప్పడానికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇవి చట్టాలు. ఇవి బ్రిటిషర్లు మనని పాలించడానికి తీసుకొచ్చిన చట్టాలు. బ్రిటిష్ యొక్క మానసిక పతులు దాన్ని తీయకుండా పెట్టిన చట్టాలను. కాబట్టి మనకంటూ మన కాలమాన పరిస్థితులు, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలకు సరిపోదగ్గట్టు ఏముండాలి ఏముండద్దు అని ఆలోచించి పార్లమెంటు ఎనాక్ట్మెంట్ చేసినటువంటి ఈ 3 చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 పేర్లు మార్చి అవసరం లేని సెక్షన్లు తీసేసి అవసరమైన సెక్షన్లు పెట్టి తీసుకొచ్చిన చట్టాలు ఈ కొత్త ఇండిజినియస్ మన స్వదేశీ చట్టాలు. కాబట్టి బానిసత్వానికి ఆ మానసికతకు చిహ్నాలైనటువంటి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే పేర్లు కూడా మార్చి భారతీయత ఉట్టిపడే విధంగా, మన స్వదేశీతనం ఉట్టిపడే విధంగా పెట్టిన పేర్లు. కానీ చాలామందికి పలకడానికి ఇబ్బంది అవుతుంది. అవును,
పలకాని ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అందరు కొత్త కొత్త పిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తారు, సంస్కృతంలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పేరు పెడుతుంది. చిరంజీవి గారు మనవరాలు పేరు ఏం పెట్టిన క్లింకారా, తెలుసా ఎవరికైనా క్లింకారా? లలితా సహస్రనామంలో ఒక లలితాదేవి యొక్క పేరు క్లింకారా అని ఒక దగ్గర వస్తుంది, తీసుకొచ్చి పెట్టారు. స్టార్టింగ్ పలకడానికి రాలేదు, అలవాటు అయింది, పలకలేదు. ఇది కూడా అంతే. చాలా మంది హిబ్రూ మాటల్లో తీసుకొస్తున్నారు, ఇంకొక భాష అరబిక్లో వెతికి తెలుగులో పెడుతున్నారు. కొత్త కొత్త పేర్లు చూస్తున్నప్పుడు మీకు పలకడం అలవాటు కాదు. ఒక వ్యక్తిని ఫస్ట్ టైం చూసినప్పుడు గుర్తుపట్టారు, 4 సార్లు చూస్తే గుర్తుపడతారు. అట్లనే ఈ పేరును ఫస్ట్ టైం పలకినప్పుడు అలవాటు కాలేదేమో, తర్వాత మీరు ఇందాక 1860s మన ఐపీసీ పినల్ కోడ్ యాక్ట్ అట్లా వచ్చింది చట్టం అన్నారు. అంబేద్కర్ గారి పాత్ర ఏంటి అసలు? చాలాసార్లు ఈ మధ్య కాలంలో కొంతమంది ప్యాషనేట్గా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదు, ఆ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబరు, అంబేద్కర్కి అంత పెద్ద పాత్ర లేదు అని అంటున్నారు. అది యాక్చువల్గా ఏందని అంటే నేను ఆ డిబేట్లోకి వెళ్ళదలుచుకోవట్లేను, ఎందుకంటే అది అన్నెసెసరీ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది. అంబేద్కర్ వాజ్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ ఇండియా ఇన్ ద టైం. అసలు యాక్చువల్గా పండిత్ నెహ్రూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను క్వశ్చన్ చేయట్లేదు, కానీ కాశ్మీరీ పండిత్ కాబట్టి ఆయన పండిత్ అన్నారేమో, కానీ అసలైన పండితుడు విద్వాంసుడు ఎవరు అన్నారంటే అది అంబేద్కర్. ఎందుకంటే అటువంటి పరిస్థితులలో బ్రిటన్కి ఇంగ్లాండ్కి వెళ్ళి చదువుకొని వచ్చి ఆ నాలెడ్జ్ను వేల మందికి లక్షల మందికి పంచినటువంటి వ్యక్తి అంబేద్కర్. కాబట్టి అసలైన పండితు అంబేద్కరే. అసలు కేవలం అంబేద్కర్ని ఓడించడానికి, అంబేద్కర్ గొప్పతనం ఎక్కడ బయటకు వస్తుందో చెప్పడానికి హిస్టరీ ఈజ్ ఎవిడెంట్. ఆయనను ఓడగొట్టింది కూడా ఎవరో హిస్టరీకి తెలుసు, ఏ పార్టీయో తెలుసు, తర్వాత ఏ పార్టీ సపోర్ట్ చేసి ఆయనను అసలు పార్లమెంట్ తీసుకుపోయిందో తెలుసు. అంబేద్కర్ గారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అంబేద్కర్ గారు ముఖ్య పాత్ర ఉండేది. ఎవరైతే డౌన్ ట్రాడెన్, ఎవరైతే హక్కులకు దూరంగా, ఎవరికైతే వాళ్ళ హక్కులేందో తెలియని వాళ్ళ సొసైటీకి, ఆ యొక్క కమ్యూనిటీస్కి ఆయన వాయిస్ అయి నిలబడ్డాడు. ఆ కాన్స్టిట్యూషన్ రూపొందించే క్రమంలో వాళ్ళ వాయిస్ని వినిపించి వాళ్ళ హక్కులను కాలరాయకుండా రాబోయే సమాజ కాలంలో కూడా ఎటువంటి వాళ్ళ హక్కులకు కానీ, ఇప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి, ట్రైబ్స్ కానీ క్యాస్ట్స్ ఉన్నాయి, వాటిని షెడ్యూల్డ్గా చేయించింది కాబట్టి షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అని షెడ్యూల్స్లో పెట్టారు. కాన్స్టిట్యూషన్ షెడ్యూల్లో పెట్టారు, ఆ క్యాస్ట్ని మెన్షన్ చేశారు కాబట్టి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని. వాళ్ళను ఐడెంటిఫై చేయడానికి చెప్పాల్సిన మాట ఏంటంటే హరిజనులు, గిరిజనులు, బహుజనులు. కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్లో ఆ క్యాస్ట్ని మెన్షన్ చేశారు కాబట్టి ఆ షెడ్యూల్ క్యాస్ట్ అయ్యారు, ఆ ట్రైబ్స్ని మెన్షన్ చేశారు అవి ట్రైబ్స్ అని. ఎస్సీ ఎస్టీ అనేది కాన్స్టిట్యూషన్ షెడ్యూల్లో పెట్టిన క్యాస్ట్లు అంతే. యాక్చువల్గా వాళ్ళకు డిస్క్రైబ్ చేయడానికి చెప్పాల్సిన పదాలు బహుజన, హరిజన, గిరిజన. వీళ్ళ యొక్క హక్కులు రాబోయే కాల పరిస్థితులలో ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి వీళ్ళని కాన్స్టిట్యూషన్లో వీళ్ళకి హక్కులు కల్పించాలి, వీళ్ళకు ప్రొటెక్షన్స్ కల్పించాలని చెప్పి వాయిస్ వినిపించి వీళ్ళందరి తరఫున దేవుడు ఆయన కాంట్రిబ్యూషన్ని క్వశ్చన్ చేయకూడదు ఫస్ట్ థింగ్. కానీ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో అంబేద్కర్ ఒక్కరే రాశారనే విషయాన్ని కూడా నేను ఒప్పుకోను, ఎందుకంటే దాంట్లో అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ ఈ హరిజన, గిరిజన, బహుజనుల యొక్క వాయిస్ను, వాళ్ళ యొక్క హక్కులను, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ గురించి పోరాడి వాటిని షెడ్యూల్డ్ ట్రైబ్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ని షెడ్యూల్స్లో పెట్టడము, ట్రైబ్స్ని షెడ్యూల్లో రాయించడానికి ఆయన ఒక్కని పాత్రనే ఉంది. ఆయనతో పాటు చాలా మంది కూడా సపోర్ట్ చేశారు. ఇది సబ్జెక్ట్ అంబేద్కర్. ఎప్పుడు భారతదేశ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 రిపబ్లిక్ పట్టిందా సార్? 1860 నుంచి 1860లో జరిగింది స్వతంత్రం కాదు కదా, 47లో మనకు 47లో వచ్చింది. 47 కన్నా ముందే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏర్పాటు చేయడము, దాంట్లో మెంబర్స్ ఎవరు ఉండాలని ఆలోచన చేసి మెంబర్స్ని పెట్టుకోవడము, దానికి ఒక చైర్మన్ని పెట్టుకోవడము, దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ పెట్టడము, డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరెవరు ఉండాలి, డ్రాఫ్టింగ్ చేసిన తర్వాత దాన్ని సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండాలి, ఇవన్నీ ప్లానింగ్ చేసి వాళ్ళందరినీ పెట్టి వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చారు, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కంట్రీ, డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి వచ్చి వాళ్ళ ఉపయోగించి, ఎందుకంటే సెక్యులర్ మనం డైవర్స్ కంట్రీ కదా, కాబట్టి అక్కడక్కడ అందరి యొక్క వాయిసెస్ ఈకో కావాలి. కాన్స్టిట్యూషన్ జరిగితే ప్రతి ఒక్కరికి హక్కులు ఉండాలి, బాధ్యతలు ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అవన్నీ తీసుకొని వచ్చి క్రోడీకరించి దాన్ని రాసుకుని ఉన్నాం. ఇవాళటి వరకు కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేనటువంటి బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి చట్టాలను మనం మొన్నటిదాకా
జూలై 1 దాకా వాడుకున్నాము. దాన్ని మనం ఇంతవరకు బ్రిటిష్ వారికి ఇంతవరకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదండి. మనకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఇప్పుడు చాలామంది నేను ఒక డిబేట్లో మనం చేసినప్పుడు ఏముందండి కొత్త చట్టాలలో ఐపీసీలు ఉన్నాయిగా పెట్టినాయి అంటే, ఐపీసీలు ఉన్న చట్టాలు ఏంటివి? ప్రపంచం అంతటా జరుగుతున్న నేరాల గురించేగా ఐపీసీలో ఉన్నది. రేపులు జరుగుతలేవా ప్రపంచం మొత్తంలో? భారతదేశంలో జరుగుతలేవా? మర్డర్లు జరుగుతలేవా? మోసాలు జరుగుతలేవా? కిడ్నాపులు జరుగుతలేవా? అన్ని రకాల ఏదైతే అఫెన్స్ ప్రపంచం మొత్తంలో ఉంటాయో ఐపీసీలో ఉన్నాయి, మన భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనకి ఏది అవసరమో అది పెట్టుకున్నాం, అవసరం లేని తీసేసాం. ఇప్పుడు కొత్త చట్టాలు పాత చట్టాల్లో ఏంది మార్పు అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో 358 చట్టాలు ఉన్నాయి. అదే ఐపీసీలో 511 ఉండే. మళ్ళా 21 కొత్త చట్టాలను యాడ్ చేశాం. ఇంప్రిజన్మెంట్ 41 శిక్షలకు 41 శిక్షలను ఎన్హాన్స్ చేశాం. అలాగే మనకు 82 తప్పులకు ఫైన్స్ ఎన్హాన్స్ చేశారు. అంటే చిన్న ఫైన్స్ను పెద్ద చేశారు. ఎందుకంటే 500 కట్టిపోయే కేసే కదా, పెద్ద ఇబ్బంది ఉండదు కదా అనుకునే చట్టాలలో ఎన్హాన్స్ చేశారు ఫైన్స్. సార్ ఈ మధ్య చాలా మంది అంటున్నది ఏంటంటే చైన్ స్నాచింగ్ అనేది జస్ట్ నార్మల్ ఒక 420లో పెట్టి తీసేస్తున్నారు. చిన్న దొంగతనం కిందనే 10 రూపాయలు దొంగతనం చేసినా, 1,00,000 రూపాయలు దొంగతనం చేసినా ఒకే చట్టం వర్తిస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు ఈ చట్టాల వల్ల దానికి ఏమన్నా పనిష్మెంట్స్ పెరగడం కానీ ఎట్లుంటుందంటే 379 అంటే నేను ఇప్పుడు ఐపీసీ చెప్తున్నా, కొత్త చట్టంలో ఆ సెక్షన్ మారిపోయింది, ఇంకా మనకు అలవాటు కాలేదు కాబట్టి 379 అనేది దొంగతనం, థెఫ్ట్. అది 50 రూపాయలు చేసినా థెఫ్టే, 1 కోటి రూపాయలు చేసినా థెఫ్టే. అంతేగాని 10 నుంచి 50 రూపాయలు చేస్తే థెఫ్ట్ అనద్దు, 50 నుంచి 100 చేస్తే ఈ భాష అని ఏం లేదు. దొంగతనమే. కానీ ఆ దొంగతనాల్లో ఈ అమౌంట్ నుంచి ఈ అమౌంట్ వరకు ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి వస్తువు దొంగతనం చేస్తే అది కాంపౌండబుల్ ఐపీసీ ప్రకారం. దానికన్నా ఎక్కువ ఉంటే కాంపౌండబుల్ కాదు. అట్లా విభజించిండ్రు. ఇప్పుడు దొంగతనాలు కానీ మీరు చీటింగ్ కానీ 1000 రూపాయలు చీటింగ్ మోసం చేసినా 420, 10 కోట్లు మోసం చేసినా 420 చీటింగే. గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ని బట్టి అది ఉంటుంది. ఇప్పుడు మనకు సిఆర్పిసిలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు. అవసరం లేని చాలా చట్టాలు తీసేశారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో అవసరం లేని తీసేసి అవసరం ఉన్నది చాలా యాడ్ చేశారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లో యాడ్ చేశారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని అంటే ఇప్పుడు ఏదో హైట్ స్పీచ్ ఇచ్చేసేసి రికార్డు మొత్తం ఇచ్చేసింది, యూట్యూబ్లలో ఫేస్బుక్లో అంతా వచ్చేసింది. రేపు పొద్దున కేసు అయిపోయి కోర్టులో నడిచినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్బరుద్దీన్ ఓవైసీ కేసే. అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్లో ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో 15 నిమిషాలు టైం ఇస్తే 100 కోట్ల మంది హిందువులను చంపేస్తామని చెప్పాడు. తర్వాత నేను అనలే అన్నాడు. కేసు ట్రయల్లో తప్పు అన్నాడు. ఎవిడెన్స్ మొత్తం కోర్టులో పెట్టారు. అప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం అది సరైన సాక్ష్యాలు లేవని చెప్పేసి కోర్టు కొట్టేసింది. వీడియో ఉన్నా కానీ సాక్ష్యాలు కరెక్ట్ లేవని కోర్టు కొట్టేసింది. ఇప్పుడు మాట్లాడమనండి. బట్ ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు ఆయన అన్నమాట, కానీ కేసు ఓడిపోవడం లేకపోవడము, ఆ సాక్ష్యాలు లేకుండా బయటికి తప్పించుకునే ఏదో ఛాన్స్ ఉండను ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సిఆర్పిసిలో ఇప్పుడు లేదు. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఒకసారి స్పీచ్ ఇవ్వమని ఒకటి ఈ టైంలో ఖచ్చితంగా ఇప్పుడున్న కొత్త ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఆయన వాటర్ ప్రూఫ్ కేసు అవుతుంది, 100% కన్విక్షన్ పడేసి. దాని ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది నేనే. అప్పుడు దాని ఫస్ట్ 2012లో అక్బరుద్దీన్ ఓవైసీ 22 డిసెంబర్ 2012 రోజు నిర్మల్లో ఇచ్చిన స్పీచ్ అది. 28th వరకు నేను వెయిట్ చేశాను, అసలు ఎవరైనా కంప్లైంట్ ఇస్తున్నా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. 28th రోజు నేను ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని అది మొత్తం ట్రాన్స్క్రిప్ట్ ఉర్దూలో ఉంటే దాన్ని ఇంగ్లీష్లోకి తీసుకొని దాన్ని అర్థం చేసుకొని కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి 28th డిసెంబర్ 2012 రోజు నేను పోయి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన కోర్టులో. ఆ ప్రైవేట్ కంప్లైంట్ ఎస్ఆర్ నెంబర్ అనేది ఆ రోజు ఫ్రైడే, మళ్ళీ మండే రోజు పోస్ట్ చేశారు. 31st డిసెంబర్ రోజు పోస్ట్ చేశారు. పోస్ట్ కాగానే నాకు తెలిసిన కొంతమంది న్యూస్ రిపోర్టర్లకు ఇట్లా నేను అక్బరుద్దీన్ ఓవైసీ హేట్ స్పీచ్ మీద నేను కంప్లైంట్ ఫైల్ చేశాను అని చెప్పగానే అది అప్పుడు వైరల్ అయిపోయి సాయంత్రం వరకు అప్పుడు టైమ్స్లో ఉండే, రిపబ్లిక్ ఛానల్ లేకుండే, అర్నబ్ గోస్వామి వీళ్ళందరూ అది పిక్ చేసుకోరు న్యూస్ పిక్ చేసుకొని స్క్రోలింగ్ చేయగానే అది లైమ్ లైట్లోకి వచ్చింది. తర్వాత డిస్కషన్స్ జరిగి మొత్తం మీడియాలు సోషల్ మీడియాలో చివరి వరకు కేసు అంటే నాది ప్రైవేట్ కంప్లైంట్ యాక్చువల్లీ జరిగిన తర్వాత 4th జనవరి 2013 రోజు 22nd రోజు ఇచ్చిన స్పీచ్కి
నేను 28th రోజు కంప్లైంట్ ఇస్తే, ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తే 4th జనవరి రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని రోజులు తాత్సారం చేశారు. అంటే అప్పటికి ఇంటెలిజెన్స్, ఎస్బీఐలు ఇన్ని ఉండాలి. అప్పుడున్న గవర్నమెంట్కు అది హేట్ స్పీచ్ లాగా అనిపించలేదేమో, ప్రజల డిమాండ్ తోటి చేసేదేమో. కానీ దాని తర్వాత నా ప్రైవేట్ కంప్లైంట్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అది ఈ కేసు వెంబడే ట్రయల్ చేయాలని చెప్పారు. తర్వాత మెయిన్ కేసు ఏదైతే స్టేట్ పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసే వీగిపోయింది. సాక్ష్యాలు లేదని వీగిపోతే ఇప్పుడు నేను అక్బరుద్దీన్ ఓవైసీని కొట్టేసిన కేసు మీద నేను హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేశాను. అప్పీల్ ఫైల్ చేసి 1.5 years అయింది. నోటీస్ కూడా వెళ్ళింది. కానీ ఆయన రిఫ్యూజ్ చేశాడు. 15 నిమిషాల సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను నరుకుతా అని చెప్పి మాట్లాడినటువంటి ధైర్యవంతుడు అప్పీల్ ఫైల్ చేసి నోటీస్ పంపిస్తే దాన్ని అనలేదు అని చెప్పి రిసీవ్ చేసుకోలేదు నోటీస్ కూడా. అంత ధైర్యవంతుడు అనమాట. సరే, ఇప్పుడు అది సబ్జెక్ట్ డివేట్ అయితే బట్ ఏమైనా లేదు సార్, కానీ చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే వీడియో ఎవిడెంట్లు, ఆడియో ఉండగా ఇంతమంది పబ్లిక్ కి హేట్ స్పీచ్ అని తెలిసినా నేను ఏం చెప్తున్నానంటే కోర్టులో నిలబెట్టలేదు కేసుని అని అంటే అది ప్రాసిక్యూషన్ చేసింది, స్టేట్ ప్రాసిక్యూట్ చేసింది ఆ కేసుని. నా కేసులో నేను ప్రాసిక్యూట్ చేయలేదు. నా కేసు అగ్గిపుల్ల గీసి అంటించినాం. బట్ ఏమైనా ఈ స్టేట్మెంట్ ఇండియా వైడ్ ఈవెన్ పార్లమెంట్ లో కూడా. కానీ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, నేను వీడియో తీసిన, ఇప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసేసిన, ఇగో ఆయన మాట్లాడాడు కాబట్టి ఈ వీడియోని బేస్ చేసుకొని నాకు శిక్షించామని అంటే ఇవ్వడానికి ఉండదు. ఆ వీడియోను తీసినటువంటి ఫోను ఇండియన్ ఎవిడెన్స్ ప్రకారం, యాక్ట్ ప్రకారము ఆ ఫోను వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఆ ఫోన్ నుంచి నువ్వు వీడియోని ఎక్స్ట్రాక్ట్ చేసిన విషయం, అవి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించిన కంప్యూటర్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉండాలి. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసి నువ్వు దాన్ని సీడీలోకి వేస్తున్నావు వచ్చినావు, అది సీడీలోకి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయన నేనే ఇది ఈ రికార్డ్ చేసినటువంటి మొబైల్ నుంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి సిస్టంలకు దాన్ని డౌన్లోడ్ చేసి దాని నుంచి ఈ సోర్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, సోర్స్ అంటున్నా స్టోరేజ్ డివైస్ సీడీ కానీ పెన్ డ్రైవ్ కానీ నేనే డౌన్లోడ్ చేసిన అని ఆయన 65B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆ స్పీచ్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపాలి. ఆ యొక్క రికార్డ్ చేసిన వీడియో ట్యాంపర్ చేసిర్రా, వీళ్ళే ఆ పదాలు వేరే మాట్లాడుతుంటే వీళ్ళ పదాలను జోడించిర్రా, ఆ పదాలకు ఆ వచ్చిన మాటలకు సింక్ అవుతుందా, ఇదంతా ఎఫ్ఎస్ఎల్ వేయాలి. తర్వాత అందులో ఉన్న వాయిస్ ఆయనదా కాదా నిర్ధారించాలంటే ఆయన అథెంటిక్ వాయిస్ ఏది ఉంటుంది, అసెంబ్లీలో మాట్లాడిన రికార్డు ఉంటుంది కదా, అసెంబ్లీలో మాట్లాడిన రికార్డుకు అప్లికేషన్ పెట్టాలి. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన అథెంటిక్ వాయిస్ ఇవ్వాలి. అది ఎఫ్ఎస్ఎల్కి పంపించి సీడీలో ఉన్న వాయిస్ ఈయన వాయిస్ మ్యాచ్ అవుతుందా చూడాలి. తర్వాత చెప్తున్నా కదా, పెదాల మూమెంట్, బయటకు వచ్చినటువంటి శబ్దము సింక్ అవుతుందా, ఇన్ని చేసిన తర్వాత అవన్నీ కోర్టులో ప్రూవ్ చేయాలి. వస్తే సరిపోదుగా, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అయినది అని వచ్చినా కానీ అవి కోర్టులో ప్రూవ్ చేయాలి. ప్రొసీజర్ ఉంటుంది దానికి. ఆ ప్రొసీజర్ని ఎక్కడ డివైట్ అయినా విషేట్ అయిపోతుంది. బట్ సాగర్ గారు, ఇండియా మొత్తంలో ఈ కేసు కానీ లేకపోతే ఈ వాయిస్ ఎంత పాపులర్ అయిందంటే సిర్ఫ్ 15 मिनट పోలీస్ కో హటా దో హమ్ పూరే మొన్న కూడా ఎలక్షన్స్ లో దేతే అన్నాడు. 15 सेकंड బస్ हो गया ना, छोटे को रुकाया मैं, नहीं तो 15 सेकंड కాఫీ हो गया, అవి छोटो के रोक के रखा हूं అని అసద్ గారు కూడా చెప్పారు. బట్ ఇంత పెద్ద కేసుని ప్రైవేట్గా పెట్టారు, మీకేం థ్రెట్ అనిపించలేదా? అనేకమైన థ్రెట్ కాల్స్ వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తాయి, అట్లా ఏం లేదు. 2012 December 28 రోజు నేను కంప్లైంట్ వేసి ఇంటికి వచ్చిన రాత్రి నుంచి నాకు థ్రెట్ కాల్స్ వచ్చినాయి. కంప్లైంట్స్ ఇచ్చాము. ఆ సందర్భంగా జరగలేదు. కానీ మొన్న రీసెంట్గా 2022లో రాజాసింగ్ గారు ఇచ్చిన స్పీచ్ విషయంలో ఆయనను రిమాండ్ తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు రిమాండ్ కాకుండా ఏదైతే మనం రిమాండ్ రిజెక్ట్ చేయించామో, రిజెక్ట్ చేయించిన తర్వాత సర్ తన్సే జుదా థ్రెట్స్ చాలా వచ్చాయి. కంప్లైంట్స్ ఇచ్చాము, ఎఫ్ఐఆర్లు అయ్యాయి. కోర్టులో నేను ప్రొటెక్షన్ కోసం పిటిషన్ వేసిన, కోర్టు నాకు సెక్యూరిటీ ఇవ్వమని కమిషనర్ గారికి ఆర్డర్ ఇచ్చింది, కమిషనర్ గారు పట్టించుకోలేదు. రీసెంట్గా కనీసం గన్ ఇవ్వండి అని చెప్పి గన్ లైసెన్స్ అప్లై చేశాను. గన్ లైసెన్స్ నీకు థ్రెట్ లేదని చెప్పి రిజెక్ట్ చేసిర్రు. నాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి నాకు వచ్చిన థ్రెట్ కాల్స్ మీద వేసిన కంప్లైంట్ల మీద 12 ఎఫ్ఐఆర్లు అయినాయి. అందులో 4 అరెస్ట్ చేసిర్రు, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ చేసిర్రు. వాళ్ళు అవును మేమే థ్రెట్ చేసినామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్నటువంటి వాళ్లకు ఆ కోర్టులు శిక్షించినాయి. ఇప్పటికీ 2022లో నాకు సర్ తన్సే జుదా
చేస్తాము, నువ్వు వాడిని ఎట్లా కాపాడినావు రాజాసింగ్ అని చెప్పి నాకు థ్రెట్ ఇచ్చినటువంటి కాల్స్, సర్ తన్సే జుదా, పీక కోసేస్తాము, తల నరకేస్తాము అని చెప్పేసి వచ్చిన ఫోన్ కాల్స్ అవి ట్రేస్ చేస్తే ఇక్కడే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి కొన్ని బస్సుల నుంచి వచ్చినాయి. అవి ట్రేస్ చేసిండ్రు. ఈ రోజు వరకు దాంట్లో అరెస్ట్ చేసిండ్రు. ఆ విషయంలో నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇంతవరకు చేసినా చేయలేదు. దాని మీద నేను కమిషనర్ గారికి రిపోర్ట్లు ఇచ్చాను. తర్వాత నాకు సెక్యూరిటీ థ్రెట్ ఉంది కాబట్టి నా పర్సనల్ సెక్యూరిటీ కోసం ఆర్మ్స్ లైసెన్స్ ఇవ్వని చెప్పి అప్లై చేశాను. నీకు థ్రెట్ లేదు పో అని చెప్పేసి, ఇంకా ఎవరు ప్రెజర్లో పని చేస్తారో మనకు తెలియదు, కానీ అప్పుడు నా ఆఫీసర్లు దాన్ని క్యాన్సిల్ చేశారు, రిజెక్ట్ చేసిండ్రు. అప్పీల్ చేశాను ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర, ఆయన కూడా కమిషనర్ రికమెండేషన్ మీద రిజెక్ట్ చేసేసిండు. ఆ 2 రిజెక్షన్ ఆర్డర్ మీద హైకోర్టు రిట్ వేసాను. హైకోర్టు కన్సిడర్ చేయమని చెప్పి మొన్ననే ఆర్డర్ ఇచ్చింది. అది ఇంకా కమిషనర్ గారి దగ్గర మొన్ననే కమిషనర్ గారు కలిసి ఇట్లా నాకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, సెక్యూరిటీ థ్రెట్ ఉంది కాబట్టి పర్సనల్ సెక్యూరిటీగా ఇవ్వమని పెట్టాను. కమిషనర్ గారి పరిధిలో ఉంది, అది దాన్ని ఎట్లా డిస్పోజ్ చేస్తారు వేచి చూస్తాం. థ్రెట్ కాల్స్కి ఏం కుదవలేదు, మనకు రెగ్యులర్గా వస్తున్నాయి. ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, వేరే దేశాల నుంచి వస్తుంటాయి, లోకల్ నుంచి వస్తుంటాయి. ఇదే మన రాజాసింగ్ గారి కేసు వాదన సందర్భంగా హైకోర్టు గేట్ దగ్గర నా మీద ఒక అటెంప్ట్ జరగడం జరిగింది. దాని మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది. హైకోర్టులో మేము కోర్టులో వాదించడానికి కోర్టు హాల్ ముంగట వెయిట్ చేస్తుంటే నన్ను ఫాలో చేసినటువంటి కొంతమంది కోర్టు హాల్ ముందు నా ఫోటో దించి సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసి ఫేక్ న్యూస్ పెడల్ చేశారు. తెలంగాణ స్పెషల్ పోలీస్ భద్రతలో ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టులో నన్ను ఫాలో చేస్తూ కొంతమంది వచ్చి నా ఫోటోను కోర్టు హాల్ ముంగట ఫోటో దించేంత వాడు అంత తెగించినప్పటికీ పోలీస్ వాళ్ళ దృష్టిలో నాకు థ్రెట్ లేదని చెప్పి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ అప్పుడున్న పోలీస్ ఆఫీసర్లకు ఏముండదో తెలియదు, కానీ ఆ రకంగా వాళ్ళు ఒపీనియన్ బిల్డప్ చేసుకొని ఉన్నారు. ఇప్పుడైతే అది నడుస్తూ ఉన్నది. బట్ ఒక పక్క అసదుద్దీన్ ఓవైసీ గారి కేసులు, అక్బరుద్దీన్ ఓవైసీ గారి కేసులు డీల్ చేస్తున్నాయి. ఆయన అపోనెంట్ అయిన స్ట్రాంగ్ రాజాసింగ్ గారి పక్షాన నిలబడ్డ మీరు అంటే ఖచ్చితంగా మీ పైన థ్రెట్ అనేది ఉంటుంది అని మీరు గ్రహించలేదా? ఎందుకు రాజాసింగ్ గారిని అంత ప్రాణాన్ని పణంగా పెట్టి సేవ్ చేయాలనుకున్నారు? నా విషయం మీకు క్లారిటీ ఇవ్వాలి. అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ మీనే కాదు, నేను దేశానికి వ్యతిరేకంగా, నా దేశానికి వ్యతిరేకంగా, నేను కన్నతల్లిగా భావించిన దేశానికి వ్యతిరేకంగా, నా కన్నతల్లిగా భావించిన నా ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా వాళ్ళ మీద నేను డెఫినెట్గా చట్ట ప్రకారం మాత్రమే కంప్లైంట్ ఫైల్ చేసిన, చట్ట ప్రకారం మాత్రమే ప్రాసిక్యూట్ చేసే ప్రయత్నం చేసిన. ఇదే అక్బరుద్దీన్ ఓవైసీ మీద 15 నిమిషాలలో 100 కోట్ల మంది హిందువులను చంపేస్తామని చెప్పిన స్పీచ్ మీద కంప్లైంట్ ఇచ్చిన. అసదుద్దీన్ ఓవైసీ ఐఎస్ఐ తీవ్రవాదులు అని చెప్పేసేసి ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి 6 ఐఎస్ఐ సస్పెక్ట్స్ని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేస్తే మక్కా మస్జిద్లో నుంచి రంజాన్ లాస్ట్ ఫ్రైడే స్పీచ్ రోజు నా అమాయక ముస్లిం సోదరులను ఎన్ఐఏ వాళ్ళు ఉగ్రవాదులు అనేటువంటి నెపం మీద అరెస్ట్ చేశారు, వాళ్ళకు నేను ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇస్తున్నా అని చెప్పి డిక్లేర్ చేస్తే ఆ స్పీచ్ మీద కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన, దాని మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది. చాలామంది పాస్టర్ల పేరు మీద, మత ప్రచారం చేసే పాస్టర్ల పేరు మీద, హిందూ ధర్మం మీద చెలోక్తులు మాట్లాడి కించపరిచే వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్లు ఫైల్ చేసిన. ఒక పాస్టరు భరతమాత మాత అంటున్నారు, మరి ఇంతమంది బిడ్డలు ఉంటే భరతమాతకి ఎంతమంది మొగుళ్ళన్నోడి మీద కంప్లైంట్ ఫైల్ చేసిన, వాడి మీద ఎఫ్ఐఆర్ చేయించిన. మన డైరెక్ట్ డిబేట్లో క్వశ్చన్ కూడా అడిగిన, ఇదే క్వశ్చను నీ తల్లికి ఎంతమంది మొగుళ్ళు అని నేను క్వశ్చన్ చేస్తే ఏం ఆన్సర్ ఇస్తావు పాస్టర్ విజయ్ కుమార్ అంటే ఆయన ఓపెన్గా డిబేట్లో సారి కూడా చెప్పిండు. నా పోరాటము ముస్లింల మీదనో క్రిస్టియన్ల మీదనో కాదు, నా పోరాటము నా ధర్మాన్ని నా దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద. నా పోరాటం కత్తులు తీసుకుపోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం కాదు, నా పోరాటం న్యాయపరంగా నేను చేస్తున్న పోరాటం. ఇప్పుడు రాజాసింగ్ ఉన్నారు, ఆయన మాట్లాడింది తప్ప ఒప్ప అనేది పక్కకు పెడదాం. ఇప్పుడు అడ్వకేట్ నేను, రాజాసింగ్ గారికి నేను 2020 కన్నా ముందు నుంచి అడ్వకేట్. అక్బరుద్దీన్ ఓవైసీ డైరెక్ట్ నిర్మల్ స్పీచ్లో 15 నిమిషాల్లో సమయం ఇస్తే 100 కోట్ల మంది నరికేస్తా అని స్పీచ్ ఇవ్వడము, ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీకి కోర్టులో డిఫెండ్ ఎవరు చేశారంటే ఆయనకు తప్పు చేయలేదని చెప్పి అడ్వకేటేగా చేసింది, ఆయన కూడా అడ్వకేటే ఉంది కదా. అలాగే రాజాసింగ్ గారికి నేను అడ్వకేట్ని, ఆయన స్పీచ్ తప్పు చేశాడా తప్పు చేయలేదా నాకు సంబంధం లేదు, నేను అడ్వకేట్ని తనకు. ఆయనను
న్యాయపరంగా రక్షించే బాధ్యత నాది కాబట్టి నేను రక్షిస్తున్నాను. అంతేగాని అక్బరుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకం కాబట్టి రాజాసింగ్ సపోర్ట్ చేయడం అట్లేం లేదు. అట్లా అంటే నేను చాలామంది గోరక్షకులకు న్యాయపరంగా నేను వాదిస్తూ ఉంటా. చాలామంది ధర్మరక్షకులకు వాయిస్తుంటా. గుళ్ళ కోసం కొట్లాడిన వాళ్ళకు, అనేక రకాల పోరాటం చేస్తున్న వాళ్ళకు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న వాళ్ళకు, ధర్మకార్యాల మీద పోరాటం చేస్తున్న వాళ్ళకు, అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళందరినీ కూడా నేను న్యాయసాయం అందిస్తుంటాను. కమ్యూనల్ రైట్స్లో ఇప్పుడు ముస్లిమ్స్కు తరఫున కూడా కేసులు పెడతారు, హిందువులకు మీద కూడా కేసులు పెడతారు. ముస్లింలకు అడ్వకేట్ ఉండొచ్చు కానీ హిందువులకు అడ్వకేట్ ఉంటుందా? ఉండాలి కదా. మీరు ఎప్పుడన్నా ముస్లింల తరఫున చాలా కేసులు వాదిస్తాను. ఎందుకు వాదించాను? చాలా కేసులు వాదిస్తాను. నాకు కూడా ముస్లిం క్లయింట్స్ ఉంటారు. అట్లేం ఉండదు. క్లయింట్ అనేవాడికి రిలీజియన్ చూడం మేము. క్లయింట్ అనేవాడికి రిలీజియన్ చూడము. వాడు కేసు మీద నా దగ్గరకు వచ్చి నాకు న్యాయం కావాలి, న్యాయార్థి అంటారు వాళ్ళని. న్యాయం కావాలి అని ఎవరైనా వస్తారో వాళ్ళకు డిస్క్రిమినేషన్ లేకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. సార్, మొత్తం మీద అయితే పాత చట్టాలు, కొత్త చట్టాలు. పాత చట్టాలను ఏ రకంగా చూడొచ్చు, కొత్త చట్టాలు వచ్చినవి వాటిని ఏ రకంగా చూడొచ్చు, పాత చట్టాలకి కొత్త చట్టాలకి ఉండడం వల్ల ఏం లాభాలు ఉన్నాయి, ఇంతకు ముందు ఉన్న నష్టాల గురించి కూడా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? నష్టం అంటే ఇప్పుడే చెప్పాను నేను. ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ కేసులో ఏ రకంగానైతే అంత భారతంగా బహిరంగంగా ఇచ్చినటువంటి స్పీచ్లో దాన్ని సాక్ష్యాధారాలు లేవు, ప్రొసీజర్ ఫాలో కాలేదు అన్న ఒకటే ఒక నెపంతో ఆ కేసును కొట్టివేయడం అయితే జరిగిందో కోర్టు, అటువంటి లొసుగులను, అటువంటి లూప్ హోల్స్ను కవర్ చేస్తూ ఇప్పుడు కొత్తగా భారతీయ నాగరిక సురక్షా సంహిత తీసుకొచ్చింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలను, లొసుగులను కవర్ చేస్తూ భారతీయ సాక్షి అధినియం తీసుకొచ్చారు. ఇండియన్ పీనల్ కోడ్లో ఏదైతే అఫెన్సెస్ డిస్క్రైబ్ చేయలేదు, ఏదైతే అఫెన్సెస్కు చిన్న చిన్న పనిష్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే అఫెన్సెస్కు ఫైన్స్ ఉన్నాయో, ఇప్పుడు ఫైన్ ఉంది 337 అని చెప్పి ఒక అఫెన్స్ ఉంటుంది. 337 అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, కాజింగ్ ఇంజూరీ యాక్సిడెంటల్లీ అని ఉంటుంది అనుకోండి. మీరు వెహికల్ మీద పోతున్నారు, ఎవరికో దెబ్బ తాకింది, కింద పడిపోయాడు, వాడి కాలో చేయి విరిగింది, 338 అవుతుంది. మామూలుగా దెబ్బ తాకితే 370 గీసుకుపోయి దెబ్బ తాకడము, బ్లడ్ ఇంజురీ అయితే 337 అవుతుంది. 337 ఫైన్ ఎంత? 500. 338 ఫైన్ ఎంత? 1000 రూపాయలు. ఖాళీ రిపోయినాడు. ఐపీసీలో అట్లుంది. అవన్నీ ఇప్పుడు మార్చేశారు. సూపర్. హిట్ అండ్ రన్ కేసు ఉండే, గుద్దేసేస్తాడు, చనిపోతాడు, పక్కకు పడిపోతాడు, వీరు వెళ్ళిపోయింది అనుకోండి. హిట్ అండ్ రన్, యాక్సిడెంట్ కాదు, హిట్ అండ్ రన్ కేసులో 10 years పనిష్మెంట్ పెట్టారు. ఇప్పుడు పెడితే ఈ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ధర్నాలు చేసేసారు. మేము కావాలని యాక్సిడెంట్ చేయము, అది యాక్సిడెంటల్గా జరిగే సంఘటన కాబట్టి కొన్నిసార్లు మాకు తెలిసి జరుగుతుంది, తెలియక జరుగుతుంది, వాడు వెనక నుంచి వచ్చి కొట్టేస్తాడు, సైడ్ నుంచి వచ్చి రాంగ్ రూట్లో వచ్చి కట్టేస్తాడు. ఆ కేసులలో మా మీద ఇంత పెద్ద శిక్షలు వేస్తే మేము డ్రైవర్ చేయడం కష్టమైపోతుందని చెప్పి వాళ్ళు మొత్తం ధర్నా చేస్తే ఆ చట్టంలో హిట్ అండ్ రన్ కేసులో కొంచెం తగ్గించారు. కొన్ని అఫెన్సెస్ ఉన్నాయి, ఆ అఫెన్సెస్ యొక్క పనిష్మెంట్ని పెంచారు. కొన్ని అఫెన్సెస్లో ఫైన్స్ ఉన్నాయి, ఫైన్స్ని ఎన్హాన్స్ చేశారు. 1000 రూపాయల ఫైన్స్, 500 ఫైన్స్ని ఎన్హాన్స్ చేశారు. తర్వాత ఫైన్స్ ఉన్నటువంటి అఫెన్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో కమ్యూనిటీ సర్వీస్ తీసుకొచ్చారు. అంటే సార్ కమ్యూనిటీ సర్వీస్ అని అంటే ఏదైనా పార్క్ క్లీన్ చేయాలి, ఏదన్నా సోషల్ సర్వీస్ చేయాలి, ఏదైనా నీకు చదవచ్చు, ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకు ఒక వారం రోజులు పోయి చెప్పాలి. సార్, ఈ కేసులు అన్నిటికన్నా కూడా మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేస్తూ ఉంటారు, లేదా మైనర్ బాలికనే కాదు ఏ ఆడవాళ్ళ మీద అయినా సరే అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఎస్పెషల్లీ భారతదేశంలో కఠినమైన చట్టాలు రావాలి అని కోరుకున్నారు. ఈ కొత్త చట్టాల్లో వీళ్ళకేమన్నా ఇంకా ఎక్కువగా సెక్యూర్ జరిగే అవకాశాలు ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్లో ఈ రేప్కు అఫెన్సెస్కి అన్నిటికి కూడా శిక్షలు ఉన్నాయి. వాటిని ఇంకా డిఫైన్ చేస్తూ, ఫర్దర్గా డిఫైన్ చేస్తూ ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత తీసుకొచ్చారు. మైనర్ బాలికల మీద రేపులకు సపరేట్ చట్టం ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్స్ యాక్ట్ అని. ఎలాంటి శిక్షలు ఉన్నాయి సార్ దానికి? దాంట్లో చాలా రిగరస్ పనిష్మెంట్స్ ఉంటాయి, చాలా రిగరస్ పనిష్మెంట్స్ ఉంటాయి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటాయి, 25 years కన్విక్షన్స్ ఉంటాయి. దాంట్లో ప్రొసీజర్ కూడా డిఫరెంట్ ఉంది. వన్స్ విక్టిమ్ ఐడెంటిఫై చేసేసి తనే చేసింది అని చెప్తే చాలు. సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. ఈ రేప్ కేసుల్లో కూడా విక్టిమ్ ఐడెంటిఫై చేసి చేసింది తనే అని చెప్పేసి వితౌట్ ఎనీ డౌట్ ఎవిడెన్స్ చెప్తే చాలు, కన్విక్షన్ పడిపోతుంది. ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము రేప్ విక్టిమ్స్, సెక్షువల్ హరాస్మెంట్ విక్టిమ్స్
ఉన్నటువంటి వాళ్ళందరి ఐడెంటిటీ కూడా డిస్క్లోజ్ చేయకూడదు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ మీద సోషల్ స్టిగ్మా పడిపోతుంది, వాళ్ళకు సొసైటీలో ట్రామా ఉంటుంది, బయటికి తిరగలేరు, ఈ రకమైనటువంటి ఇష్యూస్ ఉంటాయని ఐడెంటిటీ రివీల్ చేయకూడదని చట్టాలు తీసుకొచ్చారు. అన్ని స్ట్రిక్ట్ చట్టాలు ఉన్నాయండి. చట్టాలు ఉన్నంత మాత్రాన తప్పులు జరగవని అనుకోవద్దు. సౌదీలో చట్టాలు ఉన్నాయి. దొంగతనం చేస్తే చేతులు నరుకుతాం, కరప్షన్ చేస్తే ఉరేస్తాం, మతాన్ని కించపరిచినట్టు చేస్తే రాళ్ళతో కొట్టి చంపుతాం, అడల్టరీ చేస్తే పైకి వెళ్ళి బిల్డింగ్ నుంచి కొట్టి చంపేస్తాం, లైవ్గా తగలబెట్టేస్తామని చట్టాలు ఉన్నాయి. జరుగుతలేవా? జరుగుతున్నాయి. మడ్డలు జరుగుతలేవా? బట్ తగ్గుతున్నాయి కదా, భయం అనేది ఉంది కదా చట్టాల పైన. మడ్డలు జరుగుతలేవా? మలేషియాలో డ్రగ్స్ పొసెస్ చేస్తే, కన్జ్యూమ్ చేస్తే, డ్రగ్స్ పొసెస్ చేసిన వాళ్ళు కన్జ్యూమ్ చేసిన వాళ్ళకు నువ్వు షెల్టర్ ఇస్తే డైరెక్ట్ ఉరే. ముగ్గురికి 3 కేటగిరీలో ఎవరు ఫిట్ అయితే వాళ్ళకి ఉరే. డ్రగ్స్ క్యారీ చేస్తూ మీరు మలేషియాలో ఉంటున్నారు, డ్రగ్స్ క్యారీ చేస్తూ కూడా మీ ఇంటికి వచ్చేసిండు, పోలీసు వాడు రైడ్ చేసిండు అనుకో, మీ ఇద్దరు గురే. ఆయన ఆడ డ్రగ్స్ ట్రాఫికింగ్ జరుగుతలేదా? జరుగుతుంది ఇప్పటికీ. కానీ భారతదేశంలో ప్రధానమైన న్యాయ పోరాటం జరుగుతుంది అని అంటే మైనర్ బాలికల మీద కనుక రేపులు జరిగిన, పెద్దవాళ్ళ మీద అత్యాచారాలు ఆడపిల్లల మీద జరిగినప్పుడు ఉరిశిక్ష వేయటమే కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది. ఉరిశిక్ష వేయడానికి కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది. నేను ఒక విషయం మలేషియా ఇన్సిడెంట్ అయితే చెప్తున్నాను. ఇంత జరిగినా అక్కడ ఇంకా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఇంకా డ్రగ్స్ ఎఫెక్ట్ ఉంది మలేషియాలో. డిటరెన్స్ థియరీ అంటారు దాన్ని. భయపెట్టి నువ్వు చేంజ్ చేయలేవు. అందుకే ఇండియాలో రిఫార్మేటరీ థియరీ, రిఫార్మేటరీ జ్యుడిషియల్ సిస్టమ్ అంటారు, రిఫార్మేటరీ కరెక్షనల్ సర్వీసెస్ అని అంటారు. జైల్లోకి వెళ్ళే వానికి బయటికి అది చేసి దెబ్బ పడుతుంది, ఇది చేస్తే శిక్ష పడుతుంది అని చెప్పి చేయడం కాదు. తప్పు చేయకుండా వాడిని మనసు మార్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరైనా వ్యక్తి ఎదుటి వ్యక్తికి హాని కలిగించేటువంటి ప్రయత్నము చేయడం అని అంటే ఆ సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ కావడము, వాడికి ఉన్న డిసిప్లిన్ కానీ వాడికి కల్చర్ కానీ సరైన కల్చర్ లేకపోతే అలా చేస్తారని చెప్పి ఒపీనియన్ ఉంది ఒకటి. బట్ మన చట్టాల మీద నిజంగా ఇక్కడ అఫెన్స్ చేసిన వాడికి కూడా అంత ప్రేమ ఎందుకు చూపిస్తారు అనేది బిగ్ క్వశ్చన్. ఒకవేళ దేశద్రోహం చేసినా వాడిని కోర్టులో ఉంచుతారు, మళ్ళీ వాడిని మార్చాలా అని అనుకుంటారు. దొంగతనం చేసిన వాడిని కూడా మార్చాలని కోరుకుంటుంది. ఈవెన్ రేపులు చేసిన వాడు, మర్డర్లు చేసిన వాళ్ళు, వీళ్ళ మీద కూడా కోర్టుకి కన్సర్న్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే రేపు చేసిన వాడు అని చెప్పి మనం కోర్టులు మీడియా ట్రయల్స్ చేసి డిక్లేర్ చేయడం గురించి కాదు. ఇప్పుడు జనాలు వీడు రేప్ చేసిండట, రేపిస్ట్ అంట, వీడు రేపిస్ట్ అని బ్రాండింగ్ చేయడం తోటి శిక్షలు వేయరు. అది అలిగేషన్ మాత్రమే. అది ప్రూవ్ అయ్యేంత వరకు ఆ నిర్దోషి. నేరారోపణ చేయడము, దోషిగా డిక్లేర్ చేయడము 2 వేరు. కేసు పెట్టిర్రు అంటే నేరం ఆరోపించడం అర్థం. అది ప్రూవ్ కావాలంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆ నేరాన్ని నిరూపించడానికి ఎన్ని సర్కమ్స్టాన్సెస్లో ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలను, సైంటిఫిక్ ఎవిడెన్సు, హ్యూమన్ ఎవిడెన్సు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సు, ఇన్ని రకాల ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి అవన్నీ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతూ కలెక్ట్ చేసినట్టు ప్రూవ్ చేసి వాటిని సైంటిఫిక్గా ఎఫ్ఎస్ఎల్ ఎవిడెన్స్ తీసుకొచ్చి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టు ముందు పెట్టి, పెట్టడం వల్ల సరిపోదు, దాని ప్రాసిక్యూషన్ కూడా ఆ రకంగా తీసుకెళ్తే ఫుల్ ప్రూఫ్ కేసు తయారైతే అప్పుడు శిక్ష పడితే దోషి, అప్పటిదాకా ఆరోపి, అప్పుడు దోషి అని కింద సెషన్స్ కోర్ట్ డిక్లరేషన్ అంతా మాత్రం దోషి కాదు, ఆయనకు ఇంకో ఆపర్చునిటీ సుప్రీంకోర్టు కోవచ్చు. అప్పటి వరకు కూడా ఫైనాలిటీ రాదు శిక్ష మీద. కాబట్టి బయట జనాలు వచ్చి డిస్కషన్ చేసేసి వాడు తప్పు చేసేసిండని, మీడియా చర్చల్లో కూర్చొని మీడియా ట్రయల్ చేసేసి తప్పు చేసిండని డిక్లేర్ చేసినంత మాత్రాన వాడు తప్పు చేసిండని కాదు చట్ట ప్రకారం. కాబట్టి నేరం తీవ్రమైన నేరంలో ఉన్నాడు కాబట్టి బెయిల్ నిరాకరించి జైల్లో పెట్టి కరెక్షనల్ సర్వీసెస్ ద్వారా మనసు మార్చే ప్రయత్నం చేస్తారు. జైల్లో ఉన్న టర్మ్లో కరెక్షనల్ సర్వీసెస్ ద్వారా వాని మనసు మార్చి రిఫార్మేటివ్ థియరీ ఇది చేసి వాన్ని మళ్ళీ రేపు పొద్దున వారి మీద నేరం నిరూపించబడలేదు. సభ్య సమాజంలోకి వచ్చిన తర్వాత ఏం చేసి బతకాలి? రిఫార్మ్ మనసు మారిన తర్వాత బయటికి బాట రావాలి కదా. కంపల్సరీ వాడి మీద కేసు బుక్ అయితే శిక్ష పడతారని లేదు కదా. శిక్ష కూడా పడకపోవచ్చు. మరి పడనప్పుడు వాడు బయటికి వచ్చి బతకాలి కదా. వానికి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు ట్రామా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటినీ వాడు బయటికి వచ్చిన తర్వాత రిఫార్మ్ అయ్యి వాడికి కూడా ఏదైనా వృత్తి నేర్చుకొని వాటి మీద బతకడానికి రిఫార్మేటివ్ థియరీ.
రైట్, ఇవేమో అక్యూజ్ లాంటివి మీద. కొన్నిసార్లలో రేపు ఇద్దరికి అనుకొని జరిగినా కూడా అమ్మాయి పక్షాన కన్సెన్షువల్ సెక్స్ అంటారు. అది ఇద్దరు అనుకొని చేసినా కూడా ఎలిగేషన్ మోపడానికి అబ్బాయి బలవంతంగా నా మీద రేప్ అటెంప్ట్ చేశాడు అని చెప్పి ఇప్పటికీ జైళ్ళలో చాలా మంది మగ్గుతా ఉన్నారు. ఆడపిల్లలకి చట్టం చాలా ఫేవర్ లో ఉంటుంది, జరుగుతుంటాయి. ఇప్పుడు ఇలాంటప్పుడు అబ్బాయిలు భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 63 చెప్తుంది, అది హ్యావింగ్ ఇంటర్ కోర్స్ అండర్ గైస్ ఆఫ్ డిసైట్ అంటారు. అంటే పెళ్లి చేసుకుంటాని, మనం ఇద్దరం భార్యాభర్తలమే పెళ్లి చేసుకుంటాన్ని నమ్మించి సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేయడాన్ని ఆ సెక్షన్ కింద తీసుకొస్తారు. కాలేజ్ లైఫ్లో, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ కల్చర్ అని చెప్పేసి అడ్వాన్స్డ్ కల్చర్లో ఎవరైతే భ్రమలలో బతుకుతున్నారు కదా, ఈ భ్రమలో బతికే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేసేసి ఇక్కడ హైదరాబాద్లో ఉండి రెంట్లు కట్టుకోవడం బదులు అందరు కలిసి పూలింగ్ చేసుకొని హాస్టల్లో ఉండడం, లేదంటే రూమ్లో ఉండడం, ఇక ఇష్టాలు కలిసినాయని చెప్పేసి రూమ్లలో ఉండడం ఏదైతే జరుగుతుందో ఇవన్నీ కేసెస్ ఈ కేసుల కిందకి వస్తాయి. ఇప్పుడు ఈజీగా అందరికీ రూమ్స్ యాక్సెస్ ఉన్నాయి, ప్రైవసీ యాక్సెస్ ఈజీగా దొరికింది, ఆన్లైన్లో బుక్ చేస్తే దొరికేంత యాక్సెస్ ఉంది. ఎవరు ఆపడానికి లేదు. మేజర్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు కన్సెప్చువల్గా ఉంటారు. ఎప్పుడైతే ఏ విషయంలోనే ఏదైనా విడిచి కొట్టినప్పుడు ఇటువంటి కేసెస్ చేస్తున్నాయి. అది కూడా ఉన్నది, ఆ థ్రెట్ కూడా ఉన్నది. ఇప్పుడు 498 అఫెన్స్ ఏదైతే డౌరీ హరాస్మెంట్ అనే కేసును ఎట్లయితే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో, ఎస్సీ ఎస్టీ కేసెస్ను కూడా ఏ రకంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో ఈ కేసెస్ కూడా ఆ రకంగానే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు లివింగ్ రిలేషన్షిప్ లో అప్పటి వరకు ప్రేమగా ఉండి ఇంటర్ కోర్సెస్ చేసుకొని సడన్ గా నా మీద రేప్ అటెంప్ట్ జరిగింది అని క్లెయిమ్ చేస్తున్న మార్గం అంటే చట్టాల మార్గాలు ఉండవు, కానీ మనమే ఏది చేయొద్దో చేయకూడదో విఘ్నతో ఆలోచన చేస్తే సరిపోతుంది. దానికి చట్టం ఏం అది ఇప్పుడు సార్, కానీ చాలా మంది తెలియక చేసినప్పుడు రక్షణ చాలా మంది తెలియక చేస్తారు. చట్టంలో ఒక రూల్ ఉంటుంది, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. నాకు తెలియక చేసిన అని చెప్తే చట్టంలో దానికి క్షమ ఉండదు. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. నువ్వు తెలియక చేసినా సార్, ఏదో అయిపోయింది సార్, క్షమించండి సార్, దీనికి లేదు, స్థానం లేదు చట్టంలో. తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే, దాన్ని నువ్వు ప్రాసిక్యూషన్ కావాల్సిందే, శిక్ష నిరూపిస్తే శిక్షించబడాల్సింది, శిక్ష నిరూపించకపోతే బయటికి వెళ్తావు. కానీ నువ్వు కాంట్ ఎస్కేప్ ద ప్రాసిక్యూషన్. నాకు తెలియక చేసినా అనేది ఉండదు. ఇగ్నోరెన్స్ ఈస్ నాట్ ఎక్స్క్యూజబుల్. సో అబ్బాయి కూడా క్లెయిమ్ చేయవచ్చా మరి అమ్మాయి మీద? ఆ చట్టాలు ఉన్నాయా మరి? అట్లా డిమాండ్ వచ్చి పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ చేస్తే ఉంటుందేమో మరి. ఇప్పటికైతే చట్టాలలో లేవు. అట్లాంటి డిమాండ్ వచ్చి పార్లమెంట్లో చర్చ జరిగి అమెండ్మెంట్ ఎనాక్ట్మెంట్ చేస్తే ఆ చట్టం కూడా వస్తుండొచ్చు. మరి సార్, సమాజంలో మరీ ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ రోజులలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, ఆల్రెడీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇంకొకరితో లివింగ్ ఉండటం కానీ, లేదు పెళ్ళి అయిపోయి విడిపోయిన తర్వాత డివోర్స్ అయిపోయినా ఒంటరిగా ఉంటున్న మహిళలు కానీ, లేకపోతే ఒంటరిగా ఉంటున్న ఎవరైనా సరే, అది బాయా గర్ల్ అనే దానికన్నా కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉంటుంటే దానికి ఏ రకమైన చట్టాలు వచ్చాయి, ఏ రకమైన శిక్షలు ఏమైనా ఉన్నాయా ఏంటి? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అంటే రిలేషన్ అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ అదే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. డివోర్స్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కాదు. బట్ అవతల వాళ్ళకి మ్యారేజ్ అయి ఉంటుంది కదా. అవతల వాళ్ళకి మ్యారేజ్ అయి ఉంటుంది అని అంటే వాళ్ళకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, డైవర్స్ అయిన వాళ్ళకి కాదు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ను యాక్చువల్లీ అడల్టరీ అనే సెక్షన్ కింద దాన్ని పీనలైజ్ చేసి పెట్టారు. ఆ యాక్ట్ చేస్తే ఆ యాక్ట్లో పాల్గొన్నటువంటి భార్యకు ఉండదు, మళ్ళీ ఆడవారికి లేదు, మగవాళ్ళకే ఉంటుంది శిక్ష. అడల్టరీలో వైఫ్ చేస్తుంది అడల్టరీ విత్ సంబడీస్ హస్బెండ్. ఇప్పుడు హస్బెండ్ ఆఫ్ ద వైఫ్ కంప్లైంట్ ఫైల్ చేస్తే వైఫ్కి ఏమి ఉండదు, ఓన్లీ హస్బెండ్ హ్యాస్ టు గో టు అండర్ ట్రయల్. ద హస్బెండ్ ఆఫ్ అనదర్ వైఫ్ హ్యాస్ టు గో అండర్ ట్రయల్. లాస్ట్కి ఏమైపోయిందంటే రీసెంట్గా సుప్రీంకోర్టు డిసిజన్ ఏం చేసిందని అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ అయినా సరే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దేర్ పర్సనల్ చాయిస్ కాబట్టి అది డీక్రిమినలైజ్ చేసేసి. బట్ దీనివల్ల క్రైమ్ రేట్ ఎక్కువ పెరుగుతుంది అని క్రైమ్ అనుకుంటేనే క్రైమ్ రేట్, క్రైమ్ కాదంటే క్రైమ్ రేట్ ఎందుకైతుంది? సిగరెట్ తాగడం క్రైమ్ అనుకోండి. ఒకళ్ళు ఇంకొకరితో ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు హస్బెండ్ గానీ సంబంధించినవి వాళ్ళు సూసైడ్ చేసుకోవటము, మళ్ళీ అటెంప్ట్ మర్డర్ చేయటము, ఇంత లీగల్ అయిపోయిన తర్వాత భయం అనేది ఉండకపోవటం, చట్టాలు చాలా భయంతో ఎప్పుడు సొసైటీని మనం కంట్రోల్ చేయలేం సార్.
ద బేసిక్ థింగ్ ఏం చెప్తున్నామంటే, నేను ఇంతకుముందు సౌదీ అరేబియా ఉదాహరణ ఎందుకు ఇచ్చినా అంటే, అక్కడ అంత కఠినమైన శిక్షలు ఉన్నా కానీ అఫెన్సెస్ జరుగుతున్నాయి. భయంతో ఎప్పుడు నువ్వు యూ కాంట్ కంట్రోల్ ద సిస్టమ్. భయంతో నేరాలు ఆపే ఉండదు. ఇప్పుడు డ్రగ్స్ కేసే తీసుకుందాం. డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినా, క్యారీ చేసినా, దాన్ని కల్టివేట్ చేసిన అఫెన్స్. డ్రగ్స్ కేసెస్ ఎన్ని అవుతున్నాయి? ఎన్ని సెల్ పెట్టారు? నార్కోటిక్ కంట్రోల్ సెల్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తుంటాయి దేశం మొత్తంలో. డ్రగ్స్ అయితే లేవా? దొరికినప్పుడు క్వింటాల టన్నుల డ్రగ్స్ దొరుకుతున్నాయి కదా. భయంతో నువ్వు చేయలేవు. రిఫార్మేటివ్ సిస్టమ్ ద్వారానే మనసు యొక్క మానసిక స్థితిని మార్పు చేస్తే తప్ప మీరు అఫెన్స్ని ఆపలేరు. ఇప్పుడు నక్సలైట్ ప్రాబ్లం ఉంది. నక్సలైట్ ప్రాబ్లమ్ని ఎట్లా రిజాల్వ్ చేశారు? లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. పోయి వాళ్ళ మీద బాంబులు వేసేసేసి ఎంకౌంటర్లు వేసేసేస్తే నక్సలిజం పోయిందా? పెరిగింది. వైఎస్ రాజశేఖర్ చర్చకు రండి, మీరు జనజీవన సమంతలో కలవండి, మీకు నీ డబ్బులు ఇస్తాము, ఉపాధి ఇస్తాము, ల్యాండ్ ఇస్తాము అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళను చేసేసారు. అట్లా కమ్యూనిస్ట్ ఐడియాలజీ డెల్యూట్ అయిపోయింది. లేకపోతే ఒక టైంలో కమ్యూనిస్టు ఐడియాలజీ పీక్స్లో ఉన్నప్పుడు, నక్సల్బరీ మూమెంట్ పీక్స్లో ఉన్నప్పుడు మావోయిస్టులు ఎంత యాక్టివ్ ఉన్నారు, ఇప్పుడు యాక్టివ్ ఎప్పుడు? అప్పుడు జనరల్గా అయితే అడవుల్లో లేరు, అర్బన్ సమాజంలో తిరుగుతున్నారు నక్సలైట్లు. వాళ్ళని అర్బన్ నక్సల్స్ అంటారు. వాళ్ళు ప్రతి సిస్టంలో, ప్రతి డిపార్ట్మెంట్లో పెనిట్రేట్ అయిపోయి ఉన్నారు. కానీ అది డిఫరెంట్ సబ్జెక్ట్ మళ్ళీ. కానీ యూ కాంట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ ఎనీ పర్సన్ బై ఫోర్స్. యూ హ్యావ్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్. దానివల్ల వచ్చే లాభాలు, నష్టాలు, తాను కోల్పోయిన విషయాలు, ఇప్పుడు తప్పు చేసిండు, జైలుకు పోయిండు, వాడు పోయి ఫ్రీడమ్ కోల్పోయాడు, ఫస్ట్ ఫ్యామిలీని కోల్పోయాడు, ఎమోషన్స్ ఉండవు, షేర్ చేసుకొని ఉండడు, కడుపును వచ్చినా కాళ్ళను వచ్చినా వాడే వాడి టాయిలెట్ వాడే కడుక్కోవాలి, వాడి తిండి వాడే తినాలి, వాడి బట్టలు అదే ఉతకాలి. రైట్. కొన్ని ప్రశ్నలు సూటిగా మిమ్మల్ని సంధించనివ్వండి కరుణాసాగర్ గారు. వెల్కమ్. మీరు ప్రొఫెషనల్ అడ్వకేట్, న్యాయవాదియా, లేకపోతే సెన్సేషన్ కోరుకునే అడ్వకేటా? ఒకటి. రెండోది, సెన్సేషన్ కోరుకునే న్యాయవాదిగా చూడడం కారణం ఏంటంటే, ఒక పక్క అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ కేసులు పట్టుకుంటారు, మరోపక్క రాజాసింగ్ కేసులు పట్టుకుంటారు, మరోపక్క గోవధ జరుగుతుంది అని చెప్పేసి ఆ రక్షణ కొరకు నేను నిలబడ్డాను అని నిలబడతారు. ఫైనాన్షియల్గా కరుణాసాగర్ ఎంత ఎస్టాబ్లిష్డ్, ప్రొఫెషనల్గా న్యాయవాది అనే ఒక వ్యవస్థకి ఎంత రెస్పెక్ట్ చేసి ఉంటారు? అన్నిటికంటే మించి సెన్సేషన్ కోసం తీసుకునే కేసుల గురించి కరుణాసాగర్ మీద ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. కరుణాసాగర్ మీ గురించి మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు అని అంటే ఏం చెప్తారండి? నేను బేసికల్గా అడ్వకేట్ని. నేను అడ్వకేట్ కాకముందు ఒక హిందువును. ఈ ప్రొఫెషన్ ఇదంతా నా ఆక్యుపేషన్ మాత్రమే. దానికన్నా ముందు నా పుట్టుకతో పాటు నాతో వచ్చిన ఐడెంటిటీ ఏంటంటే నేను హిందువును. బట్ ఒక హిందూగా క్లెయిమ్ చేసుకోవటం, న్యాయవాది వ్యవస్థలో ఉంటూ అందరినీ ఏకపక్షంగా ఒకే విధంగా చూడాల్సిన మీరు హిందూ నన్ను క్లెయిమ్ చేస్తున్నారు. ఈవెన్ దో ఐఎమ్ హిందూ, నేను సపోర్ట్ చేస్తా, బట్ ఆ వ్యవస్థలో న్యాయం కోసం పనిచేస్తున్న మనిషిగా నేను హిందువు అని క్లెయిమ్ చేయటం ఒక న్యాయవాదిగా ఏ రకంగా చూడొచ్చు మిమ్మల్ని? డెఫినెట్గా నేను హిందువునే. డెఫినెట్గా ఫస్ట్ నేను హిందువుని, ఆ తర్వాతనే న్యాయవాదిని. ఒకటి. రెండవది, నా ఐడెంటిటీ యాజ్ ఎ హిందూగా. బట్ ఒకసారి మళ్ళీ ఆలోచించండి మీ స్టేట్మెంట్ గురించి. డెఫినెట్గా ఐ స్టిక్ ఆన్ టు దట్ స్టేట్మెంట్. ఖచ్చితంగా హిందూనే క్లెయిమ్ చేసుకుంటారు కానీ న్యాయవాదిగా అనేది క్లెయిమ్ చేయాలి. తర్వాతనే న్యాయవాదిని. నేను ఫస్ట్ హిందువుని, తర్వాతనే న్యాయవాదిని. హిందూ అనే ఐడెంటిటీ నాకు నా పుట్టుకతో, నా తల్లిదండ్రుల ద్వారా, నా పూర్వీకుల ద్వారా 800 సంవత్సరాల మొఘలాయుల యొక్క దురాక్రమణలు, దాష్టికాలు, మత మార్పిట్లు, రేపులు, మానభంగాలు, కన్వర్షన్స్, గుళ్ళు దోపడాలు, గుళ్ళు కూలగొట్టడాలు తట్టుకొని మా పూర్వీకులు ఈ యొక్క హిందూ ధర్మాన్ని, ఈ సంస్కృతిని నా దాకా తీసుకొచ్చారు. 200 సంవత్సరాల ఇప్పటిదాకా చూపించినటువంటి ఈ క్రిస్టియన్ చట్టాల నుంచి తనను తాను కాపాడుతూ ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని, ఈ సాంప్రదాయాన్ని మా పూర్వీకులు, మా తాతలు, ముత్తాతలు, మా తండ్రి ద్వారా నాకు వచ్చింది. అది నా ఫస్ట్ ఐడెంటిటీ. ఇది నా వృత్తి. ఇప్పటి వరకు ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని అందరినీ సమానంగా చూస్తానని చెప్పిన మీ మాటలే న్యాయవాదిగా మీ వరకు రాగానే చర్చకి నేను ఫస్ట్ హిందూననే మాత్రమే క్లెయిమ్ చేసుకోగలుగుతున్నాను. అవును. కారణం నా ధర్మం, నా ఐడెంటిటీ, నాకు పుట్టుకతో వచ్చిన ఐడెంటిటీ నా హిందూ ధర్మం, నా సనాతన ధర్మం. నా సనాతన ధర్మానికి ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ఎనీ రిలీజియన్ అండ్ ఎనీ పర్సన్ ఇన్ పర్టికులర్. But I am definitely against those persons and those religions which are against
మై రిలీజియన్ అండ్ మై కంట్రీ. ఇది నా ఫస్ట్ స్లోగన్, ఇది నా ఫస్ట్ మోటో. నేను అడ్వకేట్ కాకపోయి ఉంటే వేరే రకంగా ప్రొటెస్ట్ చేసేవాడిని ఏమో. నాకు ఈ లీగల్ నాలెడ్జ్ లేకపోతే వేరే రకంగా డిఫెండ్ చేసుకునేవాడిని ఏమో. నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ నాకు హిందూగా ఇచ్చారు, అది నా ఐడెంటిటీ. నేను పెరిగిన వాతావరణము, నా సంఘ పరిచయము, నాకు వచ్చినటువంటి ఎథిక్స్, మారల్స్ ఇవన్నీ కూడా నా ధర్మానికి, దేశానికి కలంకం కలిగించే ప్రయత్నం ఎవరు చేసినా దాన్ని ఆపాలి, అడ్డుకోవాలి, ప్రతిఘటించాలి. ప్రొఫెషనల్గా కేసెస్ వాదిస్తున్నప్పటికీ డబ్బులు సంపాదించుకోవచ్చు కరుణాసాగర్ గారు కావచ్చు, కానీ సెన్సేషన్ కోసం మీరు తీసుకున్నటువంటి కేసుల గురించి మరి అదేందో నాకు ఇస్మత్, కానీ నేను ఏ కేసు తీసుకున్నా సెన్సేషన్ అవుతుంది. దానికి నేనేం సెన్సేషన్ అయినాకనే మీరు తీసుకుంటున్నారని నేను వాదిస్తే ఏం చెప్తారు? అది మీ వాదన, నా వాదన నేను చెప్తున్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ, నేను ఇప్పుడే చెప్పాను కదా కేసు, 22 డిసెంబర్ 2012 రోజు అక్బరుద్దీన్ ఓవైసీ స్పీచ్ ఇచ్చారు. 28 డిసెంబర్ 2012 రోజు నేను కేసు వేశాను. అప్పటి వరకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, అప్పటి వరకు ఏ పోలీస్ వ్యవస్థ ఎఫ్ఐఆర్లు బుక్ చేయలేదు, అప్పటి వరకు ఇక్కడున్న ఇంటెలిజెన్సు, కౌంటర్ ఇంటెలిజెన్సు, ఎస్బీలు, పోలీస్ వ్యవస్థ, సామాజిక స్పృహ ఉన్నటువంటి మేధావులు, పౌర సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ఈ సివిల్ లిబర్టీస్ వాళ్ళు, సివిల్ రైటర్స్ వాళ్ళు, మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ నిద్రపోయి మాకేం తెలియదు, ఏం జరగలేదు, ఎవరిని ఏం అనలేదు అని పడుకొని ఉంటే, నాలో ఉన్న హిందూ అడ్వకేట్ అయిన కరుణాసాగర్ లోపల హిందువు లేచి నీ ధర్మాన్ని, అంటే నేను ఒకటే స్టేట్మెంట్ చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన స్పీచ్లో, దానికన్నా ముందు కౌసల్య మాతను అవమానిస్తూ మర్యాద పురుషోత్తముడు ఆదర్శమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క జననం మీద క్వశ్చన్ చేశాడు ఎవరు? అక్బరుద్దీన్ ఓవైసీ. రామాయణం ప్రకారము కౌసల్య వాళ్ళ అమ్మగారింటికి పోయి ఫస్ట్ కాన్పు కనాలి, కానీ ఈ హిందువులు అయోధ్యనే రాముడి జన్మస్థానం అంటుండ్రు. దాని ప్రకారం చూస్తే రాముడు పుట్టింది కౌసల్య అమ్మగారింటనా లేకపోతే అయోధ్యనా? కౌసల్య ఎక్కడెక్కడ పోయింది, ఏడేడగా అన్నది రాముణ్ణి అన్నాడు. ఎంత అగౌరవపరిచి మాట్లాడారు సార్ ఈ మాటలు. మరి ఈ సమాజానికి వినిపించిందో, ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే నేను పర్టికులర్ పేరు తీసుకుంటలేను, ఇప్పటిదాకా మెన్షన్ చేసినా కదా, మేము మానవ హక్కులు, పౌర హక్కులు, రాజ్యాంగ హక్కులు, సామాజిక హక్కులు అన్ని కాపాడతామని చెప్పి తాము క్లెయిమ్ చేసుకుంటూ రోడ్ల మీద పడి ఊరేగుతుంటారు. ఈ సెక్యులర్లు, మితవాదులు వీళ్ళందరూ ఉంటారు కదా, పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్సు, ఎస్బీలు, ఈ మొత్తం చట్టం రూపొందించిన వ్యవస్థలు, ఈ గవర్నమెంట్ వ్యవస్థలు అన్నీ కళ్ళు మూసుకొని పడుకొని ఉంటే, నాలా హిందువు లేచి నన్ను అడిగిండు, నువ్వు చదువుకున్నావు కదా, నీకు ఇంత తెలివి ఉంది కదా, పేపర్ కంప్లైంట్ రాసేది, మరి నీ కండ్ల ముంగట నీ దేవుణ్ణి, నీ రాముని తిడుతుంటే, నీ 15 నిమిషాల సమయం ఇస్తే 100 కోట్ల మంది హిందువులను నరికేస్తాడు అంటుంటే, వాడు అని 6 రోజులు అవుతుంది, ఇంకా నీలో హిందువు మేల్కోలేదా, ఇంకా నీలో చేత కాదా నన్ను అడిగిండు. ఇంకొక స్టేట్మెంట్ కూడా అన్నాడు అక్బరుద్దీన్ ఓవైసీ స్పీచ్లో, అంటే ప్రూవ్ కాలేదు, కోర్టులో ప్రూవ్ కాని స్పీచ్లో ఇంకోటి ఏముందంటే, ఈ కొత్త దేవుళ్ళు వచ్చారు హిందువులకు, రాముడు, లక్ష్మి, దుర్గా, సరస్వతి. ఇన్ని రోజులు లక్ష్మి విన్నాం, భాగ్యలక్ష్మి అట కొత్తగా వచ్చింది ఈమె. ఇలా పేర్లన్నీ ఇంత పవిత్రమైన సభల ఇలా దరిద్రపు పేర్లు తీసి నేను అవమానించదలుచుకోలే అన్నాడు. మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు లెక్క పెట్టాలా? ఇప్పుడున్న సంఘాలు, సొసైటీలు, ఇంటెలిజెన్స్లు, ఎస్బీలు అన్నీ మళ్ళీ లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు యాక్షన్ తీసుకోకపోతే మీరు ఫైల్ చేశాను, నేను కంప్లైంట్ తయారు చేసి ఫైల్ చేసిన. అది ఫైల్ చేసిన రోజు అది సెన్సేషన్ అవుతుందనో, నాకు థ్రెట్స్ వస్తాయనో, నా గురించి పేపర్లో రాస్తారనో, టీవీలలో వస్తుందనో నేను అనుకోలే. కంప్లైంట్ ఫైల్ చేసిన. నాలో ఉన్న హిందువు ఒక న్యాయవాదిగా చదువుకున్నా కాబట్టి 4 ముక్కలు రావడానికి వస్తుంది, 4 ముక్కలు రాయడానికి వస్తుంది కాబట్టి కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి ఆ స్పీచ్ను డౌన్లోడ్ చేసి సీడీ రికార్డ్ చేసి ఫైల్ చేసిన కంప్లైంట్. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. ఒకటి, ఇదే ఒక పాస్టర్ విజయ్ కుమార్ నాడు భరతమాతకు ఎంతమంది మొగుళ్ళు అని అంటే, భారతదేశంలో ఎక్కడనే కాదు కదా, చాలామంది ఉన్నారు కదా, వారు స్పందించాలి. నాలో ఉన్న భారతీయుడు నన్ను అడిగిండు,
ఏమైంది, నువ్వు చదువుకున్నావు కదా, వాడు అంతా ఓపెన్గా భర్తమాతను తిడుతుంటే నువ్వు క్వశ్చన్ చేయవా అని అడిగిండు. క్వశ్చన్ చేసిన. నేను ఎట్లా క్వశ్చన్ చేసిన, పోయి వాడిని గల్లబట్టుకొని క్వశ్చన్ చేయలే. నాకున్న నాలెడ్జ్ తోటి, నాకున్న సబ్జెక్ట్ తోటి నేను కంప్లైంట్ రాసి పోలీసు వాళ్ళకి ఇచ్చిన, ఎఫ్ఐఆర్ అయ్యింది. భారతదేశంలో ప్రధానంగా హిందువులే ఎక్కువగా మత మార్పిడికి గురవుతూ ఉన్నారు, హిందువులే ఎక్కువగా క్రిస్టియన్గా మారుతా ఉన్నారు. మొత్తం మీరు తీసుకోలే ఇంకా ప్లీజ్ లేదు, మొత్తం మీరు నాకు కంప్లీట్ చేయాలి. మీరు అన్ని క్వశ్చన్స్ అడిగారు, నా ఐడెంటిటీని, నా కన్విక్షన్ని, నా కమిట్మెంట్ని అన్నిటిని క్వశ్చన్ చేస్తూ అడిగారు. కాబట్టి నాకు కూడా కొంచెం టైం ఇవ్వాలి, నేను మొత్తం చెప్తాను. ఇది ఒక పార్ట్. అక్బరుద్దీన్ అవైసీ క్రిస్టియన్స్ మీద చేయాల్సినటువంటి యుద్ధం. రాజాసింగ్ గారి కేసులు ఏం తీసుకుంటే, రాజాసింగ్ గారి కేసులు నేను తీసుకున్నప్పుడు రాజాసింగ్ గారి కేసులు చేసి నేను సెన్సేషన్ కావడానికి చేయలేదు. రాజాసింగ్ గారికి నాకు ఉన్న ఫ్రెండ్షిప్లో, రాజాసింగ్ గారు కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా నాకు పరిచయం. ఆ ఫ్రెండ్షిప్లో తాను కోర్టుకు రావడము, నేను కోర్టులో కలవడము, కేసులు ఎన్ని రకాల కేసులు ఉన్నాయి. ఒక ధర్మం కోసము, హిందూ ధర్మం కోసము వాయిస్ ఇచ్చేటువంటి ఒకడే ఒక వ్యక్తి రాజాసింగ్ ఉన్నాడు. ఆయననే సంవత్సరంలో, వారంలో 5 రోజులు కోర్టులోనే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉంటే ఇంకా ఆయన ధర్మకార్యం ఎప్పుడు చేయాలి, ఆయన పని ఎప్పుడు చేయాలి? కాబట్టి ఆయనకు నాకున్న ఫ్రెండ్షిప్లో నేను ఆయన కేసులు తీసుకోవడము, కేసులు వాదించడం జరిగింది. ఆ క్రమంలో ఆ రోజు ఆగస్టు 28 తారీఖు రోజు ఆ కేసు జరగడం, మేము మాట్లాడుకోవడం, రిమాండ్ తీసుకొచ్చారు అని చెప్పాడు. రిమాండ్ తీసుకొస్తుంటే నాకు రిమాండ్ కేసు డైరీ వచ్చింది. రిమాండ్ కేసు డైరీలో ఉన్న సెక్షన్స్, అలిగేషన్ చేసిన సెక్షన్స్ అన్నీ కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్నటువంటి సెక్షన్స్. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఏ అఫెన్సెస్లో కూడా అరెస్ట్ చేయకుండా నోటీసు మాత్రమే ఇచ్చి విడుదల చేయమని చెప్పేసి ఆర్డర్ ఉన్నది. జడ్జిలకు రిమాండ్ తీసుకోవద్దని ఉన్నది, పోలీసులకు రిమాండ్ చేయొద్దని ఉన్నది. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను వైలేట్ చేస్తూ ఆయన రిమాండ్ తీసుకొచ్చాడు. ఎందుకు? ఒక పర్టికులర్ కమ్యూనిటీ నుంచి ప్రెజర్ వస్తుంది కాబట్టి. నీకు పర్టికులర్ కమ్యూనిటీ ప్రెజర్ వస్తున్నంత మాత్రాన నువ్వు లాను, ప్రొసీజర్ను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వైలేట్ చేయలేవు కదా. అదే వాదన వినిపించినాము. ఆయన రిమాండ్ రిజెక్ట్ అయింది. 100 కోట్ల హిందువుల నుంచి రాని ప్రెషరు, అంత చిన్న కమ్యూనిటీ వచ్చే ప్రెషర్ ఏంటి అసలు హిందువుల మీద? అంటే ఆ క్వశ్చన్ యాక్చువల్గా మీరు నన్ను గవర్నమెంట్ని అడగాలి. ఎందుకంటే 100 కోట్ల మందిని అఫెండ్ చేసేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన అక్బరుద్దీన్ ఓవైసీ మీద స్పందించని ప్రభుత్వాలు ఒక మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించి రాజాసింగ్ ఏదో స్పీచ్ ఇచ్చారు, ఆ స్పీచ్ వల్ల వాళ్ళ మనోభావాలు అఫెండ్ అయినాయి కాబట్టి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని రిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ రిమాండ్ను విఫలమైంది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఫ్లేరప్ అయిపోయి ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి దాన్ని కవరప్ చేసుకోనికి పీడీ యాక్ట్ పెట్టారు. మరి ఇదే స్విఫ్ట్ యాక్షను, ఇదే లా అండ్ ఆర్డర్ కాపాడనీకే, ఇదే పబ్లిక్ ఆర్డర్ కాపాడనీకే చేసే ప్రయత్నం అక్బరుద్దీన్ ఓవైసీలో విషయంలో ఎందుకు చేయలేదు? ఎందుకు జరగట్లేదు అంటారు? ఎందుకు చేయలేదు అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన కాదు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒత్తిడి కానీ హిందువుల నుంచి పెరగట్లేదు అంటారు. లేదు కాబట్టి వాడు చేయలేదు. ప్రభుత్వంలో ఆ చలనం లేదు, హిందువులు ప్రశ్నించలేదు కాబట్టి చేయలేదు. తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఓకే. ప్రొఫెషనల్గా మీ దగ్గరికి వాదించుకోవడానికి ఏమైనా పెద్దగా కేసులు రావా, లేకపోతే ఓన్లీ ఇలాంటి కేసులు ఎక్కువ వస్తాయా కరుణాసాగర్ గారి కంటే? 100 కేసులు చేస్తే 100 కేసుల్లో 5 కేసులు రిపోర్ట్ అవుతాయి. అంటే రిపోర్ట్ కావడం అంటే పేర్లో న్యూస్లో అవుతాయి. దాని అర్థం మేము 5 కేసులే చేస్తామని కాదు కదా, 95 కేసులు కూడా వాదిస్తాం. కానీ అన్నిటినీ పేపర్లలో, టీవీలలో వేయించుకోం. ఎంత బిజీ అడ్వకేట్ అంటే మీరు ఏం చెప్తారు? నాకు ఉన్న టైం మొత్తాన్ని స్పెండ్ చేసేంత బిజీ అడ్వకేట్ను, నాకు అవసరాలు సరిపోయేంత డబ్బు సంపాదించుకునేంత బిజీ అడ్వకేట్. ప్రధానంగా మత మార్పిడి అనేది హిందువుల మీదనే ఎక్కువగా జరుగుతూ ఉంది, హిందువులే ఎక్కువగా క్రిస్టియన్గా మారుతున్నట్టుగా కనపడతా ఉంది. ఏ రకంగా చూస్తారు దీన్ని? అది ఏ రకంగా చూస్తున్నారంటే ఏమని చెప్తారు అసలు హిందువులకి, మత మార్పిడికి గురవుతున్న హిందువులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అసలు? చాలా ఎవరైతే వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ యొక్క గొప్పదనము, వాళ్ళు పాటిస్తున్నటువంటి ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతి, మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలియని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. బట్ 8000 సంవత్సరాలకి ముందు నుండి ఉన్న కూడా చరిత్ర, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న చరిత్ర హిందువు ఎందుకు ఇలా మారిపోతున్నాడు? 100-200 సంవత్సరాల క్రితం పరిచయమైన ఈ మతాన్ని గుర్తించకుండా, ఇందాక మీరు కట్టర్ హిందుని ధర్మం ముందు అని మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేక, ఎడ్యుకేషన్లో క్వాలిటీ లేక, ప్రముఖ
హీరోయిన్స్ బాగా పిహెచ్డి స్కాలర్స్ చదివిన వాళ్ళు కూడా మారిపోతున్నారు. అందుకే నేను ఏం చెప్పినా అంటే ఎడ్యుకేషన్లో క్వాలిటీ లోపించింది కాబట్టి నువ్వు మార్క్స్ సెక్యూర్ చేయడానికి, జీతం సంపాదించడానికే నువ్వు చదువుకుంటున్నావు, కానీ సంస్కారం రావడానికి, నీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపడానికి ఆ క్వాలిటీస్ ఎడ్యుకేషన్ సిస్టంలో లేవు. ఈ ఎడ్యుకేషన్ సిస్టానికి కూడా గురువు టీవీ మెకాలేనే. ఒక నలుగురు పాస్టర్లు వచ్చి కరుణాసాగర్ని క్రిస్టియానిటీలో మార్చడానికి ప్రయత్నిస్తే కరుణాసాగర్ మారిపోగలదా? నలుగురు పాస్టర్లు ఫస్ట్ రమ్మనండి, మాట్లాడదాం. మారిపోవడానికి ఆస్కారం ఉందా లేదా అంటే ఫస్ట్ అయితే వాళ్ళని రమ్మనండి, డిస్కషన్ చేద్దాము. వాళ్ళు హిందువులకు మారుతారా, నేను క్రిస్టియన్లకు మారుతారా, మీరే లైవ్ డిబేట్ పెట్టి చూపించండి. పాస్టర్లను హిందూగా మార్చేస్తానంటారు మీరు? నేను అంత తొందరగా కన్విన్స్ కాను. ఎందుకంటే ఐ నో వాట్ ఐ యామ్, నా రిలీజియన్ ఏందో నాకు తెలుసు, నా రిలీజియన్ గొప్పతనం తెలుసు. నేను పుట్టినప్పటి నుంచి నేను ఇప్పుడే చెప్పాను చిన్న విషయం. ఈ బొట్టు పెట్టుకొని వస్తున్నాను చూసండి, ఇది కేవలం బొట్టు కాదు, ఇది 800 సంవత్సరాల దమనకాండను ఎదుర్కొని నిలబడ్డ నా పూర్వీకుల యొక్క ఫైట్. 200 సంవత్సరాల కన్వర్షన్స్ ఇవన్నీ జరిగినాక కూడా ఇంకా ఈ సనాతన ధర్మాన్ని నా పూర్వీకులు, మా తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చినటువంటి ఈ సంస్కారం ఏదైతే ఉందో, ఈ సంస్కారానికి ఈ ఐడెంటిటీ ఈ బొట్టు. ఏంటంటారు ఈ బొట్టుకున్న ప్రాముఖ్యత ఏంటి? అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? ఏం చెప్తారు మీరు? నాకు తెలిసి నేను బొట్టుని నా సనాతన ధర్మానికి, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి పోరాటంలో బలి అయిపోయిన అనేక మంది, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ లాంటి వీరుల నుంచి ఈ 800 సంవత్సరాల మొఘళ్ళ ఇస్లామిక్ దమనకాండను, 200 సంవత్సరాల క్రిస్టియన్ దమనకాండను తట్టుకొని నిలబడ్డ వాళ్ళ త్యాగానికి ప్రతీకగా నేను నా బొట్టును నేను పెట్టుకుంటాను. ఇది నా ఐడెంటిటీ అంటున్నాను. సూపర్. ఇది నా హిందువుగా కాదు, ఈ మొత్తం ఈ లీనేజ్ ఆఫ్ ఫైట్ ఏదైతే ఉందో, రెసిస్టెన్స్ ఉందో, ఆ రెసిస్టెన్స్కి ఐడెంటిటీ అని అంటాను నేను. సో హిందువులంతా సగర్వంగా బొట్టు పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? దీనికి సైంటిఫిక్ రీజన్స్ వేరే ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మనాడి ఉంటుంది, ఇక్కడ జ్ఞాననేత్రం ఉంటుంది, ఇక్కడ బొట్టు పెట్టుకుంటే పాజిటివ్నెస్ బయటికి ఫోకస్ అవుతుంది. తర్వాత మన మీద నెగిటివ్ ఎనర్జీ ఏమైనా వచ్చేది అంటే అది బొట్టు వాటిని డివైడ్ చేస్తుంది అని రకరకాల సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, కల్చరల్ రీజన్స్ ఉన్నాయి. నువ్వు హిందూ అని చెప్పడానికి ఫస్ట్ ఐడెంటిటీ బొట్టు అంటారు. మనిషిని ఫస్ట్ చూడగానే చూసేది ముఖాన్ని చూడగానే నీకు బొట్టు కనిపిస్తే ఈయన సనాతన ధర్మం ఫాలో చేసేటువంటి వ్యక్తి అని నేను ఐడెంటిఫై చేయడం. అదేంటో అన్ని రోజులు పెట్టుకొని ఒక్కరోజు మిస్ అయినా నేను యాక్చువల్లీ. అంటే నేను ఇవన్నీ చెప్తుంటే మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు. లేదు, ఫీలింగ్ అని కాదు, మీరు అడగొచ్చు. ఖచ్చితంగా పెట్టుకొని బయటికి వస్తా. యాక్చువల్ నేను సలూన్కి వెళ్ళాము, సార్ ఇంటర్వ్యూ ఉంది కదా, ఫినిష్ చేసుకొని పోదామని అనుకున్నాను. బట్ హిందువులంతా సగర్వంగా బొట్టు పెట్టుకొని తీరాల్సిందే, అది సైంటిఫిక్. ఈ రోజు మన పెద్దల త్యాగమైన ఈ రోజు నేను హిందువుగా ఈడ సగర్వంగా మీ ముందు మాట్లాడుతున్నానంటే దాని వెనక నా పూర్వీకులు దానికన్నా ముందు చాలామంది ఈ కన్వర్షన్ని వాడిని తట్టుకొని నిలబడి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా తట్టుకొని నిలబడి ఉన్నారు కాబట్టి. లేకపోతే అప్పుడే ఇస్లామిక్ ప్రెజర్ వల్ల క్రిస్టియన్ అయిన వాళ్ళు ఇస్లాం మతం అంటే నేను మీ ముందు టోపీ పెట్టుకొని ఉంటుండేమో. మధ్యలో ఎప్పుడో క్రిస్టియన్ల ప్రెజర్ మీద కన్వర్ట్ అయ్యి ఉంటే నేను షిల్ వేసుకొని కూర్చుంటుండేమో. నేను బొట్టు పెట్టుకొని ఎందుకున్నా అంటే కేవలం వాళ్ళ కల్చర్ని నా దాకా తీసుకొచ్చారు కాబట్టి వాళ్లకు నేను బొట్టు పెట్టుకొని వాళ్ళ త్యాగాన్ని నేను గుర్తు చేసుకుంటున్నా, నా ధర్మాన్ని నా రాబోయే తరాన్ని కూడా. చాలాసార్లు హిందూ ధర్మం అనేక రీతులుగా అణచబడ్డది, దాన్ని సాక్రిఫైజింగ్ అని ఇక్కడ ఉన్నామని తెలియజేస్తున్నా మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బికాస్ నాకు కూడా ఒకసారి గుర్తు చేశారు. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. అండ్ అగైన్ గోవధ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. రాను రోజుల్లో అంతరించిపోతుంది అనుకుంటే అది కాస్త ఇంకెక్కువ అయ్యే పరిస్థితుల్లో కనపడతా ఉంది. ఇక సూటిగా మాట్లాడాలి అని అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గోవధ కొద్దిగా తగ్గుతుంది అని చెప్పి ఎక్కువగా అన్నారు, బట్ తగ్గినట్టుగా ఏం కనపడలే. ప్రధానమైన ఆరోపణ బయటకి ఎక్స్పోర్ట్ అవుతున్న గోమాంసం అంతా కూడా హిందువులే చేస్తున్నారని చెప్పి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు, కొన్ని కంపెనీస్ పేరు ఆధారాలు చూపిస్తూ. ఏ రకంగా చూడవచ్చు? యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాను రూపొందించేటప్పుడే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారము రాష్ట్రాలకు కొన్ని విధులను కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఆ కాన్స్టిట్యూషన్ చెప్పే విధులలో గోరక్షణ చేయడము, గోరక్షణ కోసం చట్టాలను తీసుకురావడము, గోవధ నిషేధ చట్టాలు తేవడము,
రక్షణ కోసం తేవాలి, గోవధ నిషేధ చట్టాలు కూడా తేవాలి ఒకటి. రెండవది గోచర భూములు ఉండాలి. గోవులను ఎందుకంటే ఒక టైంలో ఎన్ని గోవులు ఉండేదంటే మన భారతదేశంలో దాదాపు సగం కన్నా ఎక్కువ అంతరించిపోయినాయి సంతతి. ఇప్పటికీ కొన్ని మిగిలి ఉన్నాయి, ఇంకొన్ని జూలలో ఉన్నాయో మరి టెస్టులు ల్యాబొరేటరీస్ ఉన్నాయో తెలియదు. కానీ ఇన్ని రకాల గోవులుండే మన ఇంట్లో పాలు పెరుగు అట్లా పొర్లుతుండేది, పొంగి పొర్లేది, పాలు పెరుగు నెయ్యి పొంగు పొర్లేది. ఒక టైంలో కన్స్ట్రక్షన్ లైమ్ స్టోన్ ఉంటుంది కదా, లైమ్ స్టోన్లో పాలను వేసి వాటిని తొక్కించి అదే గుజ్జులా చేసి దాని లేయర్ వేసి కోటలు కట్టారు. ఆ కోటలను భేదించడానికి ఈ తోపులు ఉంటాయి కదా, కెనాన్స్ పెట్టి 6 నెలలు కొడితే కానీ పడలేదు. అంత అంటే తాగడానికే కాదు, స్నానాలు చేసేవారు పాలతో, అన్ని పాలు ఉండేవి. కోటలు కన్స్ట్రక్షన్లో కూడా పాలను వాడేవారు. అన్ని రకాల అంత పాలు ఉన్నటువంటి గోసంతతిని కేవలం బ్రిటిష్ యొక్క కుట్రతోటి ఈరోజు గోవధ స్టార్ట్ అయింది. ఫస్ట్ గోవధశాలను కోల్కతాలో స్టార్ట్ చేశారు బ్రిటిషర్స్, కేవలం విత్ ఓన్లీ కాన్స్పిరసీ టు డివైడ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. అప్పుడు గోవధను చాలా పెట్టిర్రు, కానీ కోసేవాడు లేకపోతే అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఎవ్వరు కూడా అందరూ హిందువులే. ముస్లింలు ఏమన్నా ఇక్కడ పుట్టిర్రా? ఇస్లాం ఇక్కడ పుట్టలే కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ అయినంత మాత్రాన వాళ్ళ వాల్యూస్ పోగొట్టుకోరు కదా. ఎవ్వరు కూడా ముందుకు రాలేదు కోవడానికి పోతే ముస్లింలు ఒక సెక్ట్ను పట్టుకొని వాళ్ళని బ్రైబ్ చేసి వాళ్ళతో గోవధ కోయించడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి రివోల్ట్ స్టార్ట్ అయ్యి గొడవలు జరిగి సాధు సంతులు ఈ పీఠాధిపతులు అందరూ కూడా పెద్ద ఎత్తున సత్యాగ్రహం చేస్తే, గోవధ నిషేధానికి సత్యాగ్రహం చేసి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళందరి మీద బుల్లెట్ల వర్షం కురిపించింది. ఇట్లా జరుగుతుంది. ఇది కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఇది రాష్ట్రాలు పాలసీస్ డిజైన్ చేసి గోవధ నిషేధ చట్టాలు పెట్టడం కన్నా ముందే గోవులను రైతులు అమ్మకుండా అక్కడ ఆపితే గోవులను కొనుక్కొని పోయేవాడు ఎవడండి? వాడిని దోచుకొని పోతలేడు కదా, వాడిని దొంగతనం చేసుకుపోతలేడు కదా. రైతులు అమ్ముకుంటున్నారు. ఎందుకు? వాడికి పాడి పంటకు అవసరమైనంత వరకే పెట్టుకుంటాడు, ఆ తర్వాత ఆవు బరువైపోతుంది, దాన్ని పోషించలేడు కాబట్టి అమ్ముతున్నాడు. వీడు కొనుక్కుంటుండు, మనం తీసుకొచ్చి లాస్ట్ స్టేజ్లో కంట్రోల్ ఆపున్నాం. ఫస్ట్ అమ్మకుండానే కంట్రోల్ చేయాలంటే స్టేట్ పాలసీస్ క్లియర్ చేసి గోమయంతో చేయాల్సినటువంటి బై ప్రొడక్షన్ తయారు చేయడము, గోమయంతో గోబర్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసేటువంటి యూనిట్స్ పెట్టడము, వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వడము, గోమూత్రంతో తీసుకొచ్చేటువంటి మెడిసిన్స్, క్యాన్సర్ క్యూర్ అవుతుందని చెప్పి ఉన్నాయి కదా, వాటిని పెట్టడము, యూరియాని తయారు చేయడము, న్యాచురల్ ఆర్గానిక్ యూరియాని తయారు చేసే ప్లాంట్స్ను స్టేట్ పెట్టాలి. అవి పెట్టలే కాబట్టి గోవు బరువు అయిపోయింది కాబట్టి వాడు అమ్ముకుంటుండు, వీడు కొంటుండు, తీసుకొచ్చి కోస్తుండు. అసలు గోవధ జరగకుండా ఆపాలి అని అంటే ఏం చేయాలి? స్టేట్ పాలసీస్ తయారు చేయాలి. నరకయాతన చూస్తూ ఉన్నాయి చాలా చోట్ల, వీడియోస్ చూస్తూ ఉంటే హిందూ లక్ష్మీ తల్లిలా భావించే గోమాతని హిందువులంతా రక్తాలు ఉడుకుతూ ఉన్నాయి. నిజానికి ఈ గోవధ జరగకుండా ఆగడానికి గల మూల కారణాలు అయితే ఇక్కడ రైతుల్ని ఆపాలని చెప్తున్నాం మనం. ఏ రకంగా అయినా సరే గోవధ జరగకుండా గోమాతని రక్షించి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? స్టేటు అన్నిటికన్నా పివైటల్ రోలు స్టేటు పాలసీస్ తయారు చేసేటప్పుడు స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ఫార్మర్స్ను, దానికి బై ప్రోడక్ట్స్ తయారు చేసేటటువంటి ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలి. ఆవును కోయొద్దు, గోవును రక్షించాలి అంటారు కదా, అందరం అంటున్నాం కదా. ఆవు పాలు ఎంతమంది అవుతారండి? ఆవు పెరుగు ఎంతమంది తింటున్నారు? ఆవు నెయ్యి ఎంతమంది తింటున్నాం? పొద్దున్న లేస్తే ప్యాకెట్లోకి లైన్ కడతాం అంతే. పొద్దున్న లేస్తే నువ్వు బర్రె పాలు తాగుతావు, జెర్సీ ఆవు పాలు తాగుతావు, జెర్సీ ఆవు పెరుగు తింటావు, జెర్సీ ఆవు నెయ్యిలు తాగితే గోవు ఏడ కాపాడబడుతుంది? గోవుని కాపాడాలంటే ప్రతి హిందూ మొదట చేయాల్సిన పని ఏంటి అంటే, వాళ్ళ ఇంట్లో పాలు పోసి అతన్ని పట్టుకొని, నాకు రేపటి నుంచి దేశీ ఆవు పాలు కావాలి, అవైతేనే తీసుకురా, లేకపోతే తేకు అని డిమాండ్ చేయండి. వాడు ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు. యు క్రియేట్ డిమాండ్. ఇదంతా డిమాండ్ సప్లై మార్కెట్ కదా. మీరు ఆవు పాలకు డిమాండ్ క్రియేట్ చేయండి, సప్లై ఆటోమేటిక్ వస్తుంది. దేశీ ఆవు అని చెప్పాలి, మళ్ళీ ఆవు అన్నామంటే జెర్సీ ఆవు తెచ్చి పెడతాడు.
దేశీ ఆవు చెప్పండి, దేశీ ఆవును ఎక్కడున్నాయో తీసుకొస్తారు. పతంజలి ఎట్లా మార్కెట్లోకి వచ్చిందండి? పతంజలి మార్కెట్లోకి ఎట్లా వచ్చిందంటే పతంజలికి మార్కెటింగ్ లేకుండే. పోయిన ప్రతి ఒక్కడు ప్రతి రీటైల్ షాప్లో పోయి మాకు పతంజలి ప్రోడక్ట్స్ లేవా అని అడిగిండు. అరే డిమాండ్ ఎక్కువైతుంది కదా అని చెప్పి వాడు పతంజలి తీసుకొచ్చి ఒక చిన్న ర్యాక్ పెట్టేది. ఇప్పుడు ఏమైనాయి? పతంజలి స్టోర్సే వచ్చేసినాయి. ఎందుకు? డిమాండ్ సప్లై. నువ్వు డిమాండే క్రియేట్ చేయవు. ఆవు పాలను తాగితే వేడవుతుంది, ఆవు పాలు తింటే వాతం వస్తుంది అని అపోహలల్లో ఉండి నువ్వు ఆవు పాలు అనేది అవాయిడ్ చేసినావు. మన హిందువుల్లో ఎంతమంది హిందువులు ఆవు పాలు తాగుతారు చెప్పండి? గోరక్ష అనేది మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. గోరక్ష మన ఇంటి నుంచే స్టార్ట్ కావాలి. మనము పొద్దునే నుంచి లేచినప్పటి నుంచి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యితోటి మీరు డిమాండ్ చేసి తెప్పించుకొని స్టార్ట్ చేయండి. ఆవులు అమ్మడం రైతులు బంద్ చేస్తాడు. ఈ మధ్యకాలంలో ఒక మోటివేషనల్ స్పీకర్ చెప్పాడు, నేను ఎవ్రీడే బర్రె పాలు తాగుతాను, దాంతోనే టీ తాగే అలవాటు ఉంది నాకు. సడన్గా నేను కర్ణాటక పోయినా, బెంగళూరులో ఒక 4-5 చోట్లలో తాగాను. అవన్నీ టేస్ట్లెస్గా ఉన్నాయి. చాలాసార్లు వీడి పెట్టడం రాదేమో అనుకున్నా, బట్ అవన్నీ ఆవు పాలతో చేశారు కాబట్టి టేస్ట్ మారిపోయింది అని అంటున్నారు. సో కర్ణాటక ఆల్రెడీ ఆవు పాలు నిజంగానే చేస్తున్నట్టుంది. జెర్సీ ఆవు పాలు తాగింటాడు. దేశీ ఆవు పాలు తాగుండకుండా ఉండదు. దేశీ ఆవు పాలు లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి, కానీ లూజ్ ఉంటాయి. మంచి మెసేజ్ సార్. యాక్చువల్లీ ఆవు పాలు నిజంగానే తాగటం, అది కూడా ఫస్ట్ గోరక్ష మన ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాము. మన ఇంట్లోనే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి తీసుకోవడం స్టార్ట్ చేయండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ నువ్వు ఆ గోరక్ష స్టార్ట్ చేస్తావు. ఈ అమౌంట్ గోవులకు పోతుంది, గోవులు సంరక్షించే వాళ్ళకి రైతులకు పోతాయి. ఈ పని చేయకుండా లాస్ట్కి పోయి గోవులను పట్టుకున్నంత మాత్రాన గోరక్ష ఆగదు. ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత డెఫినెట్గా అందరి మీద ఉన్నది. మంచి మెసేజ్ ఇచ్చారు. ఫస్ట్ మనం చేయాల్సింది అది. గోమయంతో తయారు చేసేటువంటి సబ్బులను వాడండి, గోమయంతో తయారు చేసేటువంటి అగరబత్తీలు వాడదాం, గోమూత్రంతో తయారు చేసేటువంటి బై ప్రోడక్ట్స్ వాడదాం. గోవుకు డిమాండ్ ఎందుకు పెరగదు? మళ్ళీ గోవు దేశీ గోవే, జెర్సీ గోవు కాదు. మళ్ళీ దేశీ గోవుని డిమాండ్ చేయండి, వాడు దేశీ గోవు తయారు చేసి ఇస్తాడు. దిస్ ఇస్ సప్లై డిమాండ్ మార్కెట్. నువ్వు ఏ డిమాండ్ చేస్తే అదే తయారు చేసి ఇస్తాడు. తప్పకుండా సార్, మంచి మెసేజ్ ఇచ్చారు. ఫైనల్గా కరుణాసాగర్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ప్రొఫెషనల్గా నాతో అయినంత వరకు ధర్మానికి, దేశానికి లీగల్గా నేను హెల్ప్ చేయడం, సేవ చేయడం, ఇది నా మోటో. సూపర్ సార్. ఏ ఆశయం కోసం అయితే పనిచేస్తున్నారో ఆ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వయసులో చిన్నవాడిని అయినా బట్ భగవంతుడు ఖచ్చితంగా మీ ఆశయాలన్నీ నెరవేర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఇచ్చిన టైంకి థ్యాంక్ యూ సో మచ్. సిగ్నేచర్ స్టూడియో ఎప్పుడు ఖచ్చితంగా విలువైన సందేశాన్ని అయితే ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. సో ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియోస్ మోటో ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని మీరు 3 సార్లు అంటే ఐల్ క్లోజ్ మై ఇంటర్వ్యూ ప్లీజ్. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. జై హింద్ సార్. జై హింద్.